దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? స్థానిక దైవజనులు విజయనంద గారికి, సంఘ పెద్దలకు, క్రీస్తు లూథరన్ దేవాలయం స్థానిక సంఘానికి వాక్యం వేయడానికి వచ్చిన మీ అందరికీ క్రీస్తునామమున శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ఆ బ్యాచ్ని ఎవరైనా కంట్రోల్ చేయండి. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, స్థానిక సంఘంతో తండ్రి, ఈ దినమున మీ వాక్యం పంచుకోవడానికి మీరిచ్చిన ఈ సమయమును బట్టి మీకు స్తుతులు. ఎవరును సాంప్రదాయంగాను కాలయాపనకి తండ్రి ఇక్కడ కూర్చోక వినబడుతున్నది సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు అని గౌరవించి వారి జీవితాలకి తండ్రి వినబడుతున్న ఈ సంగతులను బట్టి తమ్మును తాము తండ్రి వాక్యం ఎదుట పరీక్షించుకొని పరిశీలించుకొని మార్చుకోవలసినవి ఏవైనా ఉంటే తండ్రి వారికి మారు మనసును తండ్రి అనుగ్రహించే గడియని గుర్తించే స్వభావాన్ని దయచేయండి తండ్రి. సభలు అనగానే వచ్చి వెళ్ళిపోయాయి కాదని మా జీవితంలో మీ ఎదుట తండ్రి అరమరికలు ఏవైతే ఉన్నావో వాటన్నిటినీ తండ్రి మేము సర్దుకోవలసిన గడియలు. నిలబడని నేను తండ్రి వారికి ఎలా చెబితే అర్థం అవ్వదు, వారికి అర్థమయ్యేలా తండ్రి నన్ను వాడుకోండి. కూర్చున్నవారు తండ్రి మీ మాటను గౌరవించి అర్థం చేసుకొని జీవించగలిగే శక్తిని అనుగ్రహిస్తారని కోరుతూ క్రీస్తునామని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. నిజానికి ఉదయం రావాలి, నేను తెలంగాణ కర్ణాటక మీటింగ్స్లో ఉండడం వల్ల నేను రాలేకపోయాను. అందుకే ఈ సాయంకాలం సెషన్లో నేను అటెండ్ అయ్యాను. దాన్ని అర్థం చేసుకున్నందుకు స్థానిక సంఘానికి దైవజనులకి నా కృతజ్ఞతలు. ఏదేమైనా ఇవ్వబడిన సమయాన్ని దేవుడు నమ్మి మనకిచ్చాడు కనుక ఆ నమ్మకాన్ని మనం అమ్ము చేయకుండా కొన్ని విలువైన సంగతులు మనం నేర్చుకుందాం. అందరి దగ్గర బైబిల్ ఉందిగా, చూద్దాం. మలాకీ గ్రంథము మొదటి అధ్యాయం. మలాకీ గ్రంథము మొదటి అధ్యాయం మొదటి 5 వచనాలు ఎవరైనా స్పష్టంగా కంగారు లేకుండా స్పష్టంగా చదివారు ఎవరైనా ఉంటే చదవండి. ఇశ్రాయేలును గూర్చి యాసావు యాకోబునకు అన్నకాడా, అయితే నేను యాకోబును ప్రేమించితిని, ఇది యెహోవా వాక్కు. యాసావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసితిని. మనము నాశనమైతిమి, పాడైన మన స్థలములను మరలా కట్టుకొందము రండని ఎదోమీలు అనుకొందురు. అయితే సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు కట్టుకొన్నను, నేను వాటిని క్రింద పడదోయుదును. లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు వారు యెహోవా నిత్య కోపాగ్నికి పాత్రులనియు పేరు పెట్టుదురు. కన్నులారా దాన్ని చూసి ఇశ్రాయేలు సరిహద్దులలో యెహోవా బహుగనుడుగా ఉన్నాడని మీరు అందరూ. ఆగుదాం. తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకున్నాం. తిరగేసి ప్రశ్నించుకుంటే ఏమన్నా మనకు అర్థమైందా? సిగ్గు లేకుండా ఒప్పుకుందాం, మనకేం అర్థం అవ్వలేదు. క్రైస్తవ్యంలో ఉన్న జాడ్యం ఏంటంటే తెలియకపోయినా తెలియనట్టు యాక్టింగ్ చేస్తారు. మన యాక్టింగ్లు ఎక్కడైనా పని చేస్తాయి కానీ వాక్యం దగ్గర పని చేయదు. తెలుసు అంటే తెలుసు, తెలియదంటే తెలియదు.
మీరు అనుకోవచ్చు, యాకోబు కోసం మాకు తెలియకపోవడం ఏంటంటే ఈ మధ్యకాలంలో కాకరకాయట కేకరకాయ అవుతుందంట. అందుకే వీటి గురించి మళ్ళీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది, వీటిని గురించి మళ్ళీ బోధించాల్సిన అవసరం వస్తుంది. చాలామంది అనుకుంటారు తెలిసిన రెఫరెన్స్లుగా, తెలిసిన అధ్యాయాలు కదంటే. అసలు ప్రసంగాల శైలి ఏంటో తెలుసా? బాప్టిజం ఇచ్చే యోహానికి లైఫ్ లాంగ్ ఒకటే మెసేజ్. నా వెనకొస్తున్నాడు ఒక ఆయన సమీపమునున్నాడు, రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందుడి. లైఫ్ లాంగ్ అదే మెసేజ్ చెప్పాడు ఆయన. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 120 సంవత్సరాలు ఒకే వర్తమానం చెప్పుకుంటూ తిరిగాడు. ఆయన పేరు నావహు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 300 సంవత్సరాలు ఒకే వర్తమానం చెప్పుకుంటూ తిరిగాడు. ఆయన పేరు ఆనోకు. అంటే ఎందుకు? బైబిల్కి ఒక విధానం ఉంది, చెప్పిన సంగతి మళ్ళీ చెబుతుంది. ఎందుకంటే అంత జ్ఞాపకాలు మనకు ఉండవని. నిర్గమకాండంలో చెప్పిన సంగతులు మళ్ళీ ద్వితీయోపదేశకాండంలో చెప్తాడు. పాత నిబంధనలో చెప్పిన ఆ మౌలికమైన విషయాలు ఏవైతున్నావో మళ్ళీ క్రొత్త నిబంధనలో పునరావృతం చేస్తాడు. ఎందుకు మాకు అన్నిసార్లు చెప్తున్నామంటే దృష్టాంతాలుగా రాయబడి యుగాంతమందున్న మనకి బుద్ధి కలుగుటకై పదే పదే చరిత్రను జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి రాయబడిన చరిత్రలో జ్ఞాపకం చేసుకునే పుస్తకమే మలాకి. ప్రశ్న అడుగుతుందని చెప్పండి, మలాకి అంటే? మిమ్మల్ని అడుగుతున్నాను, మలాకి అంటే? మలాకి అంటే ఏంటో తెలియకపోతే ఇంక రేపు తూర్పు అయిపోయిందో చూడడమే. మినిమం బేసిక్స్ అంటారు వీటిని. వీళ్ళ పేర్లకు ఒక అర్థాలు ఉంటాయి, వీళ్ళ పేర్లకి ఒక పరమార్థాలు ఉంటాయి, వీళ్ళ పేర్లకు ఒక సందర్భాలు ఉంటాయి. బైబిల్లో పేర్లకి అర్థము పరమార్థం ఉంటుంది. మలాకి అంటే వర్తమానికుడు అని అర్థం. ఏంటది? వర్తమానికుడు. ఇంగ్లీష్లో మెసెంజర్ అంటారు. ఏంటట? వర్తమానికుడు. ఏం వర్తమానం చెప్తాడు? వర్తమానాలు చెప్పడు. ఏ వర్తమానం చెప్తాడు? ఈరోజు మా ఇంట్లో ఏం జరిగిందంటే అని మొదలెట్టడు. ఏం వర్తమానాలు చెప్తాడు? నేను అమెరికా వెళుతున్నప్పుడు ఏం జరిగిందంటే రెక్కడిపోయిందా, అలాంటి ఏం చెప్పడు. ఏం వర్తమానాలు చెప్తాడు? మా చిన్నపిల్ల ఈరోజు ఏం చేసిందంటే, ఇలాంటి కుటుంబ నేపథ్య ఆ ఇంట్లో సోది విషయాలు చెప్పడు. ఏం చెప్తాడు? యెహోవా ఏమి సెలవిస్తే చెప్పండి అదే చెప్తాడు. నేను ఎందుకు ఇంత చమత్కారంగా ఎటకారంగా డీగ్రేడ్ చేసే ఈ పదాలు నేను ఎందుకు వాడుతున్నానంటే, ఈ మధ్యకాలంలో ఎలాంటి వర్తమానాలు వినాలో కూడా క్రైస్తవ్యానికి తెలియట్లేదు. ఎలాంటి వర్తమానాలు వింటున్నారు? ఎలాంటి వర్తమానాలు వింటారంటే, మాకు పెళ్ళైన కొత్తలో పాస్టర్ గారికి నాకు ఏం జరిగిందంటే అంటే వింటారు. మీకు పెళ్ళైన కొత్తలో ఏం జరిగితే మాకెందుకు? వాక్యం చెప్పు. పులిపీట మీద నిలబడినప్పుడు అది చెప్పట్లేదు. నేను పలానా టైంలో ఏం చేశానంటే పలానా టైంలో ఏం చేశాను. ఈ సోదంతా ఎందుకు చెప్తానంటే, క్రైస్తవ్యానికి ఎంత నైతికత కోల్పోయిందంటే, ఏది వాక్యమో ఏది కథో తేల్చుకోలేనంత చెప్పండి సోమరులు మందమద్దులు అయిపోయారు. అందుకే వర్తమానికుడు ఏం వర్తమానం చెప్తాడు? మలాకి తన ఇంట్లో విషయాలు చెప్పడు. మలాకి తనకు తోచిన కథలని చెప్పడు. మలాకి ఏం చెప్తాడు? యెహోవా ఏది సెలవిచ్చాడో అదే చెప్తాడు. ఏం చెప్పమన్నాడో అదే చెప్తాడు. ఎక్కడ ఆగిపోమంటాడో అక్కడ ఆగిపోతాడు. ఇది మెసెంజర్కు ఉండవలసిన క్వాలిటీస్ ఇవి. వినేవాళ్ళకు కూడా తెలియాల్సిన బాధ్యతలు ఇవి. ఏది చెప్తున్నారు, ఏం చెప్తున్నారు? ఈ మధ్యకాలంలో కొన్ని వర్తమానాలు మీరు చూస్తున్నారు లేదో, రెఫరెన్స్ లేకుండా గంట మాట్లాడుతున్నారు, నడుతున్నారు. రెఫరెన్స్ లేని దాన్ని ప్రసంగం అంటారా? సోదంటారు. మళ్ళీ చెప్తున్నాను, రెఫరెన్స్ది చెప్పే నా చేతుల్లో బైబిల్ పెట్టాడు, వినే నీ చేతుల్లో బైబిల్ పెట్టాడు. ఎందుకు పెట్టాడు? నేనేం చెప్పాలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇది చూస్తూ చెప్పమని నా చేతుల్లో ఒక బైబిల్ పెట్టాడు. మీరు ఏం వింటున్నారో చెప్పండి, అది వదిలేకండి. మీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పండి, జాగ్రత్తగా వినాలని మీ చేతుల్లో బైబిల్ పెట్టాడు. అంటే చెప్పేటప్పుడు నా ఒళ్ళు దగ్గర ఉండాలి, వినేటప్పుడు అలా ఉన్నవో లేదో చూస్తూ వినాలి. ఏం చెప్పారు రాత్రి అంటే, లేపితే చెప్పగలిగేలా వినాలి. తెలుగులో సామెత ఉందిగా, మన కోనసీమలో ఎక్కువ సామెత ఏంటో తెలుసా? వెళ్ళామమ్మా వచ్చామమ్మా అనకూడదు, గుర్తుపెట్టుకోండి. వెళ్ళాము, 4 ముక్కలు నేర్చుకున్నాము, ఈ వాక్యం అర్థం ఇది,
దేవుడు మాతో మాట్లాడాడు. ఈరోజు దేవుడు స్పష్టంగా మా కుటుంబాలకి, మా సంఘాలకి కొన్ని మాటలు ఈ వాక్యంలోని సెలవిచ్చాడని 4 ముక్కలు నేర్చుకోవాలి. ఇంకా మీరు ఏ గుడికి జరుగుతున్నాయిగా, ఏ గుడికి ఎక్కడికన్నా పోండి, ఏ రిలీజన్లోకైనా వెళ్ళండి, ఏ మత సంబంధమైన దేవుడినైనా మీరు ఆరాధించండి, ఆ దేవుని గురించి నేర్చుకోవడానికి ఏముండదు. మరి వాళ్ళు గుళ్ళకి ఎందుకు వెళ్తారు? మన శాంతి కోసం వెళ్తారు. వాళ్ళు గుళ్ళకి ఎందుకు వెళ్తారు? వాళ్ళు ఏదో చేసామన్న ఫీలింగ్కి దేవుడికి లంచాలు ఇవ్వడానికి వెళ్తారు. అందుకే ఉండిలో అప్పుడప్పుడు కేజీ బంగారం వేస్తారు. ఎందుకు? వాళ్ళకి సెల్ఫ్ ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. అక్కడికి వెళ్ళి నేర్చుకోవడానికి ఏముండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మీడియేటర్ ఎవరైతే ఉన్నాడో, ఆ మధ్యవర్తి, ఆ పూజారి అక్కడ నిలబడి ఇదిగో గ్రంథములు విప్పండి అని ఏం చెప్పడు. అక్కడ ఎక్కడికి పోండి, మీరు ఏ రిలీజన్లకు పోండి, ఎక్కడికి పోయినా నేర్చుకోవడానికి ఉండదు. ఎక్కడ ఏ మతంలో లేనిది క్రైస్తవ విశ్వాసం ఉన్నది ఒక్కటే ఏంటో తెలుసా? ఎవ్రీ సండే చర్చికి వెళ్ళి ఈ దేవుని గురించి నేర్చుకోవాలి. అందుకే నీకు ఒక పుస్తకం ఇచ్చాడు, నాకు ఒక పుస్తకం ఇచ్చాడు. ఆ పుస్తకం పేరు బైబుల్. సభలో పెట్టినా ఈయన గురించి నేర్చుకోవాలి. మీకు ఇంకా అర్థం కావాలంటే సీనియర్స్ ఉన్నారు కనుక వాళ్ళకి అర్థమవుద్ది, మనకు అర్థం అవ్వకపోయినా. ఎప్పుడైనా మీరు గమనించండి, ఈ దేవుని గురించి మనం అలా నేర్చుకుంటే 10 సంవత్సరాల క్రితం నీకు తెలిసిన దేవుడు వేరు, ఇప్పుడు నీకు అర్థమైన దేవుడు వేరు. అవునా కదా? అవును. నేను బాప్టిజం తీసుకున్న కొత్తలో నాకు తెలిసిన దేవుడు వేరు, ఇప్పుడు అర్థమైన ఈ దేవుడు అంటే ఇంకా బయలుపరుచుకున్న ఈ దేవుడు వేరు. స్టాండింగ్స్ పెరగాలి, గుర్తుపెట్టుకోండి. అంటే 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఎప్పుడు పెరుగుతాయి? స్టాండింగ్స్ నేర్చుకుంటే పెరుగుతాయి. అంటే ఈ వాక్యాన్ని చదవాలి, వినాలి, దీన్ని నేర్చుకోవాలి. ఏ దేవుడి గురించి ప్రపంచంలో నేర్పించరు కానీ బైబిల్ దేవుని గురించే నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఆయన గురించి మనం ఎంత బాగా నేర్చుకుంటే మన జీవితాలు మనకు అంత బాగా అర్థమవుతాయి. ఇప్పుడు మనం చదువుతున్నాం. ఏంటి మలాకి ఏదో చెబుతున్నాడు. ఏం జరిగింది? మలాకి గ్రంథం అనగానే మీరు బండ గుర్తుపెట్టుకోండి. ఇక మలాకి పుస్తకం తర్వాత దేవుడు ఇశ్రాయేలు ప్రపంచంతో మాట్లాడడం మానేశాడు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 400 సంవత్సరాలు మాట్లాడడం మానేశాడు. ఒంటి మీద ఉన్న ఎంట్రుకలు నిక్కబొడిసి ఒక మాట చెప్పినా మీకు చరిత్ర అర్థమైతే, ఇశ్రాయేలు అనే జాతి ఎలా స్వతంత్రాన్ని ధరించుకుని వచ్చిందో తెలుసా? 400 సంవత్సరాలు, 430 సంవత్సరాలు ఐగుప్తీలో బానిసలుగా ఉన్నారు. బాగా వినండి, 430 సంవత్సరాలు ఐగుప్తీలో బానిసలుగా ఉంటే ఒక ఫ్రీడమ్ ఫైటర్ను పుట్టించాడు. అతగాడి పేరు మోసే. ఆ మోసే వచ్చిన తర్వాత సొంత భూభాగాలు యెహోషువ నాయకత్వంలో ఇప్పించాడు, న్యాయాధిపతులను ఇప్పించాడు, రాజులను ఇప్పించాడు, డాక్యుమెంట్ రాసిచ్చినట్టు దేశాన్నంతా రాసిచ్చాడు, భూభాగాలు నిలదీశాడు, ప్రవక్తలను పంపించాడు, నీతిమంతులను పంపించాడు. ఇంత చేసి వాళ్ళకి ఇంత ఉద్యమము, సంస్కరణ ఉద్యమాలు జరిగించి జాగ్రత్తగా ఉండండి, మీరు నా మాట వింటే మీ గుడారాల్లో తెగులు కూడా రానివ్వను, నీ పంటలు పండుతాయి, మీ కడుపులు నిండుతాయి, మీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని ఎంత చెబితే ఏ 430 సంవత్సరాల దేవుని మాట వినలేక ఐగుప్తిలో బానిసలుగా ఉన్నారో మళ్ళీ చరిత్ర అలా తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చిందో తెలుసా? మళ్ళీ 400లోకి వచ్చి కూర్చుంది. మీకేం అర్థమవుతుంది? చరిత్ర ఎక్కడో సతికిలబడింది. ఇశ్రాయేలు చరిత్రకి ఏదో జరిగింది. ఏం జరిగిందంటే ఇదంతా నేను చెప్పను కానీ 4 లైన్స్ మీకు చెప్పి అసలు విషయానికి మనం వెళ్ళిపోదాం. ఏం జరిగింది? ఇశ్రాయేలుకి కళ్ళు నెత్తి మీదకు పోయాయి. ఎందుకు నెత్తి మీదకు పోయాయి? కడుపులు బాగా నిండాయి అనుకోండి, మాటకి గౌరవం ఉంటుందా? బాగా డబ్బులు చేతులు ఆడుతున్నాయి అనుకోండి, ఎదుటోళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాన్ని కూడా ఏడ్రా అంటాం మనం. బాగా డబ్బులు ఆడినాయి అనుకోండి, అదెంత, ఇదెంత, ఈ నెల ఎంత చెప్పని అడుగుతాం. డబ్బులు బాగా ఎక్కువైపోయి, వస్తువులు బాగా ఎక్కువైపోయినాయి అనుకోండి, నడక మారిపోద్ది, మాట మారిపోద్ది, సూప్ మారిపోద్ది, డ్రెస్ మారిపోద్ది. మీ కొటేషన్ లేసిందే అదే కదా. పాంప్లెట్ మీద ఏమేశారు? తగ్గించుకున్న వారిని చెప్పండి హెచ్చిస్తానన్నాడు. రిఫరెన్స్ అదే కదా కోట్ చేశారు. అందుకే మీరు అలా తిప్పి ల్యాండింగ్ ఎక్కడికి వస్తుంది జాగ్రత్తగా వినండి. తగ్గించుకున్న వారిని హెచ్చిస్తాడంటే ఇశ్రాయేలు తగ్గింపు మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారు? ఒకప్పుడు వీళ్ళకి తినడానికి సరైన తిండి లేదు. వీళ్ళకి ఐగుప్తులో వీళ్ళకి తినడానికి సరైన తిండి లేదు. వీళ్ళకి రోజు పెట్టేది ఏముందంటే ఉల్లిపాయ కర్రీలు, ఆ దుంపలు, ఇంకేమైనా ఉన్నాయంటే ఆ ఎల్లుల్లిపాయలు. అదే తప్ప వీళ్ళకి సరైన తిండి లేదు, బట్ట లేదు. మీకు విచిత్రం ఏంటో తెలుసా? విచిత్రంగా అనిపిస్తుంది. వీళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్ అనే పదం కాదు కానీ
క్యాస్ట్ ఫీలింగ్ కన్నా అధ్వానంగా ఐగుప్తీలట వాళ్ళ మధ్యలో బతకండి, రే మీరు దూరంగా బతకండి రా అన్నారట. ఎవరిని? ఇశ్రాయేలు. అసలు ఐగుప్తీలో వీళ్ళకి ల్యాండ్స్ ఉన్నాయా? గోసేన్ అనే ఒక ప్రాంతంలోకి తీసుకెళ్ళి ఎక్కడో దూరంగా, అంటే మీ సెపరేట్ రా, మీ తెగ వేర్రా, మీరంతా ఇక్కడ ఉండండి అంటే వీళ్ళకి సరి అయిన పౌర హక్కులు కూడా లేవు. వీళ్ళకి సామాజిక జీవితంలో గౌరవాలు లేవు. వీళ్ళకి ఎక్కడా వీళ్ళకి మోరల్స్ అనేది, వీళ్ళకి ఇవ్వాల్సిన నైతికత ఎవ్వరూ వీళ్ళకి ఇవ్వలేదు. అంత అధ్వానంగా బతికారు. వీళ్ళ ఐగుప్తీలో వచ్చేవారు, బానిసలుగా పనిచేసేవారు. అలాంటి వారిని దేవుడు చక్కగా విడిపించి నాయకుల్నిచ్చి ఎంతో జీవితాన్ని పోషించి వీళ్ళని ఎంతో ఆదరించి అరణ్యంలో ఆకలంటే మన్నాను కురిపించి, దాహం అంటే నీళ్ళు ఇప్పించి, ఎర్ర సముద్రం ముందుకు వస్తే పాయలు చేసి, ఎరుకో గోడలు బద్దలగొట్టి, సూర్యచంద్రులను అలా నడి ఆకాశంలో ఆపేసి ఇన్ని అద్భుత కార్యాలు చేసి, ఇంత చేస్తే వీళ్ళు అన్నారట దేవుణ్ణి, నువ్వు మాకేం చేసావు అన్నారట. జనాలకు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, తినేసి మర్చిపోతారు. జనాలు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అక్కడ వరకు ఎందుకు, ఇప్పుడు యంగేజ్లో ఉన్న పిల్లలు ఉన్నారనుకోండి, వీళ్ళకి 25 years 30 years వచ్చిన తర్వాత వీళ్ళ ఇష్టాలని మీరు కాదనండి. మరి అలా కాదురా, నేను 25 సంవత్సరాలు పెంచావు, మాకంటూ కొన్ని కళలు ఉంటాయి కదరా, అలా కాదమ్మా నేను 25 ఏళ్ళు పెంచావు, మాకంటూ కళలు ఉంటాయి కదంటే పెంచారులే అంట. తినేసి మర్చిపోతారు మనుషులు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పెద్ద చేశారులే, పెద్ద చూసావులే, పెద్ద చేసావులే. మనకన్నా మొండోలండి ఇశ్రాయేలు, అంతకన్నా ఘోరంగా తిరగబడ్డా. ఏమంటున్నారు చూడండి, దేవుడు సెలవిస్తున్నాడు, యెహోవా సెలవిచ్చినదేమనగా మీ పరిస్థితులు దిగజారిపోయాయి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. దేవుడు వచ్చి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందంటే దేవుని ప్రేమను వీళ్ళు ఏం చేశారు? మర్చిపోయారు. మర్చిపోవడమే కాదు, దేవుని ప్రేమను ప్రశ్నించారు. ఇంకా ఏం రాశారు మలాకి గ్రంథంలో? దేవుని అర్పణల్ని అన్యాయంగా ఖర్చు చేశారు, దేవుని అర్పణని దొంగిలించారు, హీనముగా ఎంచారు. ఇంకేం చేశారు? మీరు ఇంటికి వెళ్తారు చదవండి. ఆ 2వ అధ్యాయంకి వచ్చేసరికి మనకు కనబడుతుంది, యాజకులు ధర్మశాస్త్రాన్ని లెక్క లేకుండా పక్కన పడేశారట. ధర్మశాస్త్రం అంటే బైబిల్, అంటే దైవజనులు ధర్మశాస్త్రం పట్టించుకోవడం మానేశారట. ఇంకా ఏం చేశారు? ఆ 2వ అధ్యాయం 10 నుంచి మీరు ఇంటికి వెళ్తారు చదవండి. వివాహాన్ని నిషేధించారట. అంటే చొక్కా మార్చినంత ఈజీగా లైఫ్ పార్ట్నర్ని మార్చేస్తున్నారట. ఒకప్పుడు చూసారా, ఒకప్పుడు ఎలా ఉండేది తెలుసా? పెళ్ళి అనగానే ఒక బాధ్యత, ఒక భయం, లోబడి కాపురం చేసేవారు. ఇప్పుడు వెళ్ళిపోతాను అంటున్నారు, అంటున్నారు, వదలచ్చి ఆడికపోతే ఇంకొకటి రా అన్నారంట. నడుతున్నాం లెక్కలేడుతాను. మనకన్నా ఎక్కువైపోయారు ఇశ్రాయేలు. ఎంత ఎక్కువైపోయారు తెలుసా? డెడ్ సీప్గా వదిలేస్తున్నాడు. లైఫ్ పార్ట్నర్ అంటే వదిలేస్తాం, ఈవిడ కాకపోతే ఇంకొకరు అన్నారు. భార్యను వదిలేయడం ఏంటి? ఒక ధర్మశాస్త్రం, బైబిల్ భయం లేదు, దేవుడి భయం లేదు, దేవుని ప్రేమ అంటే ఏంటో తెలియదు, వివాహ నిబంధన త్రోసిపుచ్చుతున్నారంట. అంటే చాలా ఈజీగా తీసేస్తున్నారట. దేవుడి నిబంధన చేసాంలే, మర్చిపోయాం అన్నారట. ఇంకేం చేశారు? దేవుణ్ణి ఆయాస పెట్టారు. అందుకే ఇన్ని పనికిమాలిన కార్యాలు చేశారు కనుక ఇక ఎలాంటి వాళ్ళతో దేవుడు ఇక మాట్లాడకూడదని డిసైడ్ అయిపోయే ఒక ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త పేరే మలాకి. అది చిట్ట చివరి వర్తమానం అన్నమాట. ఇది ఎప్పుడు జరిగింది? క్రీస్తు పూర్వం 432 నుండి 33 మధ్యస్థంలో జరుగుతున్న చరిత్ర. అంటే ఇది క్రీస్తు పూర్వం 3-4 శతాబ్దాల కాలంలో రికార్డెడ్గా జరుగుతున్న చరిత్ర. దేవుడు ఇక్కడి నుంచి వీరితో మాట్లాడడం మానేశాడు. ఎందుకు మాట్లాడడం మానేసాడంటే మొదటి నేపథ్యం చదివితే మనకు అర్థమైపోతుంది. 2వ వచనం నుంచి, యెహోవా సెలవిచ్చినదేమనగా నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే వారు అన్నారట, నీవు ఏ విషయమందు మా ఎడల ప్రేమ చూపుతూ అందరు? యాసావు యాకోబుకు అన్నకాడ. అయితే నేను యాకోబును ప్రేమించుతని, ఇది యెహోవా వాక్కు, ఇది యెహోవా వాక్కు. ఆగండి, వాళ్ళ ప్రశ్న అడుగుతున్నారు. దేవుడు ఏమన్నాడు? సందర్భం అర్థమవుతుందిగా? అర్థమవుతుందా లేదా? కొంతసేపు మీకు అర్థం అవ్వకపోయినా అర్థమైన పెట్టండి, మొఖాలు బడి ముందుకు వెళ్తుంది. ఓకే, డీలోకే మాట్లాడదాం. దేవుడు ఏమంటున్నాడు అంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటే వీళ్ళు అన్నారట, నీవు మమ్మల్ని ఏ విషయం మందు ప్రేమించావు అన్నప్పుడు ఏం చెప్పొచ్చు? దేవుడు ఇలా చెప్పొచ్చు, ఏ విషయం మందు ప్రేమించడం ఏంట్రా? 430 సంవత్సరాలు మీకు సరి అయిన నీడ లేనప్పుడు బానిసత్వం నుంచి విడిపించాను, మర్చిపోయారా?
మీకు అన్నం దొరకలేని టైంలో స్వచ్ఛమైన పాలు తేనెలు ప్రవహించే భూభాగాన్ని ఇచ్చాను, మర్చిపోయారా? అరణ్యంలో మీకు ఆహారం లేనప్పుడు మన్నాను, దేవదూతలు తినే మన్నాను కురిపించాను, మర్చిపోయారా? ఎర్ర సముద్రం అడ్డొస్తే పాయలు చేశాను, నీళ్లు కావాలంటే బండను బద్దలు చేశాను. ఎక్కడ కాదు, ఒకటి అంటే ఎంత ప్రేమించాను. బట్ట మాయలేదు, చెమట పట్టలేదు, బట్ట మాయలేదు, చెప్పులు అరగలేదు. మీ కనీసం మీ బీపీస్ డౌన్ అవ్వకుండా, సొమ్మ చెల్లకుండా మిమ్మల్ని కాపాడాను. ఎంత మిమ్మల్ని చూశాను. ఏ విషయం అందు ప్రేమించారని అడుగుతారేంటి అని అడిగినప్పుడు ఇవన్నీ చెబితే బాగు. నీవేమీ చెప్పలేదు దేవుడు. మీకు మన్నానిచ్చాను, మీకు భూభాగాలు ఇచ్చాను, ఎరుకోగోళ్ళు పడగొట్టాను, ఇవన్నీ చెబితే బాగు. నీవేం చెప్పకుండా దేవుడు ఏమన్నాడంటే, నువ్వు మమ్మల్ని ఏ విషయం అందు ప్రేమించావంటే వీళ్ళు అంటున్నారు, నువ్వు మమ్మల్ని ఏ విషయం అందు ప్రేమించావని వాళ్ళు అడిగితే దేవుడు అన్నాడు, మీ నాన్న ప్రేమించాను అన్నాడు. వీళ్ళ నాన్న ఎవరు? యాకోబు. మీ నాన్న ప్రేమించిన ఇదని అడుగుతాను. వాళ్ళు అడిగింది ఏంటి, చెబుతున్నది ఏంటి? ఇప్పుడు ఉదాహరణ చెబుతాను వినండి. భార్య భర్తలు గొడవలు వస్తాయా రావా? వస్తాయి. రాకపోతే భార్య భర్తలు కదా, రావాలి, వస్తాయి. భార్య భర్తలు గొడవలు వచ్చినప్పుడు నేను అడుగుతున్నాను, ప్రతి భార్య అడిగేది ఒకటేనండి. ఏమడుగుతారు? నువ్వు అప్పుడు ప్రేమించినట్టు ఇప్పుడు నన్ను ప్రేమించట్లేదు, మారిపోయావు నువ్వు అంటారు. ఇది వరల్డ్ జీకే, రాసి పెట్టుకోండి అంతే. ఇక నువ్వు అప్పుడు ప్రేమించినట్టు ఇప్పుడు నన్ను ప్రేమించట్లేదు, నువ్వు మారిపోయావు, నువ్వు ఈ మధ్య నన్ను ప్రేమించడం మానేసావు, ఈ మధ్య నన్ను ప్రేమించట్లేదు అనగానే భర్త ఏమన్నా, నోర్మే, నా దగ్గరకు వచ్చినప్పుడు ఎలా వచ్చావు, నువ్వు ఎలా ప్రేమించాను నేను? అప్పుడు ఎలా స్లిమ్గా వచ్చావు, డ్రమ్ములాగా అయ్యావు నా దగ్గరకు వచ్చిన తర్వాత. ఎలా ప్రేమించాను నేను? నీకు బట్టలు కొన్నాను, నీకు నా తర్వాత ఈ ఇంటిని ఎవరి పేరు మీద రాశాను? నీ పేరు మీద రాశాను. నీ బిడ్డల్ని, నిన్ను, అందరిని ఎంత బాగా చూసుకుంటున్నాను. మీ అమ్మ నాన్న కొనలేను కూడా నేను కొన్నాను, ఎంత బాగా అంటే బాగున్నావు. అలా అనకుండా ఇప్పుడు నా వైఫ్ వచ్చి నువ్వు నన్ను ఏ విషయం మందు ప్రేమించావు అని అడిగినప్పుడు నేను ఏం ఆలోచించకుండా మీ నాన్న ప్రేమించానంటే ఏమంటది చెప్పండి? ఏమంటుంది? నేను అడుగుతాను. ఆవిడ అడిగేది ఏంటి, నేను చెప్పేది ఏంటి? ఇప్పుడు నన్ను ఏమని అడుగుతుంది? నువ్వు నన్ను ఏ విషయం మంది ప్రేమించావంటే ఏం ప్రేమించలేదు. నీ గోల్డ్ కొనలేదా, బట్టలు కొనలేదా, నీ వస్తువులు కొనలేదా, నీ కోసం నిన్ను లోపల పెట్టి నేను బయటికి పోయి కష్టపడలేదా, నీకు ఎండ కూడా తగలకూడదని నేను చూసుకోవట్లేదా, బంగారు బొమ్మలని నేను చూసుకుంటున్నానుగా అంటే బాగుంటుంది. ఇదేం చెప్పకుండా నీ అయ్యని ప్రేమించాను అంటే ఏమంటుంది? ప్రేమించుకోండి, ఇద్దరు ప్రేమించుకో, ఇంకెందుకు నన్ను చేసుకున్నా ఆయన చేసుకోపోయావా అంటదందా? ఇప్పుడు ఆవిడ అడిగేది ఏంటి? నువ్వు నన్ను ఏ విషయం మందు ప్రేమించావని అడిగినప్పుడు నేను ఈ విషయాల్లో నేను ప్రేమించాను, నేను ఎవిడెన్స్ మాట్లాడాలి. అది మాట్లాడకుండా మీ నాన్న ప్రేమించానంటే ఏమంటది? తిక్కల సమాధానంలో ఉండదు. కానీ మనం చెప్పే సమాధానం తిక్కల సమాధానంలో ఉన్నా దేవుడు తగిన సందర్భంలోనే చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు అంటే గుర్తుపెట్టుకోండి. మీ నాన్న ప్రేమించాను, మీ నాన్న యాకోబు, మీ పెదనాన్న యాసావు. మీ పెదనాన్ని ద్వేషించాను, మీ నాన్న ప్రేమించాను. ఈ సబ్జెక్ట్ ఎందుకు చెప్తున్నాడు? ఒకవేళ ఈ సబ్జెక్ట్ చెప్పాడు, ఇప్పుడు మనం క్రైస్తవులం కాదు నాస్తికులు, మనం క్రైస్తవులం కాదు బయటోళ్ళం. ఇప్పుడు లిటరల్గా దేవుణ్ణి నమ్మకుండా మనం ఇలా వచ్చి ఇప్పుడు ఈ అధ్యాయం చదివితే మనకి ఏం డౌట్ రావాలండి? లాజిక్ ప్రకారం ఏం రావాలి చెప్పనా? అదేంటి? దేవుడు ప్రేమిస్తే ఇద్దరినే ప్రేమించాలి, ప్రేమిస్తే ఇద్దరిని ప్రేమించాలి. ఒకరిని ద్వేషించడం ఏంటి, మరొకరిని ప్రేమించడం ఏంటి? ద్వేషిస్తే ఇద్దరినే ద్వేషించాలి, ప్రేమిస్తే ఇద్దరినే ప్రేమించాలి. ఒకడినేమో పక్కన పెట్టేశాడట, మరొకడినేమో భుజాలు ఎక్కించి అతను గారిని దీవించి అతను ప్రేమించాలి. అది ఎట్లా కుదురుద్ది? ప్రేమిస్తే అందరిని ప్రేమించాలి. కానీ నాస్తిక క్వశ్చన్స్ వస్తాయా రావా? మీకు వచ్చే లేదా కానీ పౌలు గారు రాసి వస్తాయని చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? ఒకసారి రోమిలికి రాసిన పత్రిక చూడండి ఒకసారి. మీకు కొంచెంసేపు ఏం అర్థం అవుతుందో కానీ ఓపికగా విన్నట్టు యాక్టింగ్ చేయండి, తర్వాత అర్థమవుద్ది. రోమిలికి రాసిన పత్రిక తర్వాత అర్థమవుద్ది. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం. ఇలాంటివి చదివేసే బైబిల్లో తప్పులు ఉన్నాయంటున్నారు. ఆ తప్పులు ఉన్నాయని ప్రశ్న అడుగులోకి మా దగ్గర ఏ తప్పులు లేవని చెప్పడానికి మన వాళ్ళు వంకర సమాధానాలు చెబుతున్నారు. ఎందుకు? కాకరకాయట అందుకే మళ్ళీ చెప్తున్నాండి, జాగ్రత్తగా వినండి. ఏం జరుగుతున్నాయి చూడండి. 9వ అధ్యాయం 12వ వచనం నుండి. రిబక్క మన తల్లి ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం. ఆ పదాలు చూడండి ఎంత బాగా రాస్తున్నాడు. ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పమును క్రియల మూలముగా కాక పిలిచువాని మూలముగానే నిలకడగా ఉండి నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి
మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగనని అని ఆమెతో చెప్పబడును. ఏం చెప్తున్నాడు? మీకు మళ్ళీ ఇంకా క్వశ్చన్స్ రేజ్ అయిపోవాలి. ఇందాక మనం చదివినప్పుడే అతిపెద్ద ప్రశ్న ఏంటంటే పెద్దోడిని ద్వేషించడం ఏంటి, చిన్నోని ప్రేమ అంటే ఈయన ఇష్టమా, ఈయనకి నచ్చిన వాళ్ళని ఈయన ప్రేమించేసి నచ్చిన వాళ్ళని పక్కన పెట్టేస్తే నేను అడుగుతున్నాను, ఇంక సువార్తలు దేనికి, సభలు దేనికి? ఆల్రెడీ ఈయన మెంటల్గా ఒకరిని ఇష్టపడిపోతే మనం వీడిని మార్చాలని ఎంత ప్రయత్నం చేసినా వీడిని నచ్చలేనప్పుడు ఈయన ఎంత మార్చినా నచ్చుతాడా? అర్థం లేదని నాకు అర్థమైంది. ఇప్పుడు చదువుతాం, అది చదువుతాం. అక్కడ చూడండి, పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను, మేలైనను కీడైనను. పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైన అంటే ఏంటి అంటే వీళ్ళు ఇంకా పుట్టలేదు, ఏ పని చేయలేదు, వీళ్ళు ఇంకా పుట్టకముందే దేవుడు అన్నాడట నాకు చిన్నోడే ఇష్టం, చెప్పండి పెద్దోడు కష్టం అన్నాడు. ఈ న్యాయమా చెప్పండి? ఇప్పుడు వీళ్ళు పుట్టిన తర్వాత ఏదైనా వంకర పనులు చేసిన తర్వాత ఇది నాకు నచ్చలేదురా అంటే బాగుంటుంది. వీళ్ళు ఇంకా పుట్టలేదు, ఏ పని చేయలేదు, వీళ్ళు ఇంకా పుట్టి ఏ పని చేయకముందే దేవుడు అన్నాడట నాకు చిన్నోడే ఇష్టం, చెప్పండి పెద్దోడు కష్టమా? ఇదేంటి? ఇది న్యాయమా? ఇప్పుడు దేవుడు మనం ఇంకా పుట్టకముందే కొందరిని ఇష్టపడిపోతే మరి మిగిలిన వాళ్ళు పుట్టిందేనికి? అంటే నరకానికి పోవడానికి పుడుతున్నారా? ఇలాంటి ప్రశ్నలు పౌలు గారి దగ్గర అడిగితే పౌలు గారు ఏమన్నా తెలుసా? మాస్ లాంగ్వేజ్లో చెప్తాను, ఏమనుకోకండి. పౌలు గారిని అడిగితే ఏమన్నా చెప్పినా మూతి పగలు కొడతాను అన్నాడు. అదేంటి సార్ అలా అంటున్నారంటే అక్కడ అదే అంటున్నాడు చూడండి. ఏంటి ఇదేంటి? ఒకరిని ప్రేమించి ఒకరిని దేశిస్తే అన్యాయం కాదు సార్, అక్రమం పక్షపాతం అని అంటే 14 వచనంలో అంటున్నాడు ఆయన. కాబట్టి ఏమందము? దేవుని యందు అన్యాయం కలదా? అట్లనరాదు. అంటే దాని అర్థం ఏంటి? నోర్మోయ్ అన్నాడు. అట్లా అని రాదు. అలా అంటావేంటి? మరి ఏం ఆన్సర్ చెప్తారు పౌలు గారిని అడిగితే? పౌలు గారికి అదిరిపోయి ఆన్సర్ చెప్పాడు. ఏమన్నా తెలుసా? కింద అంటాడు, ఫరో గారిని కఠినపరిచింది ఎవరు చెప్పండి? దేవుడు. మళ్ళీ ఇది ఒక పెద్ద ప్రశ్న. అంటే దేవుడే కఠినపరిచేసి, దేవుడే జాలిపరిచేసి, దేవుడే రక్షించేసి, దేవుడే అన్నీ చేసేస్తే ఇంక మనం ఎందుకు? బయట ఒక సామెత ఉంది, ఆయన ఆజ్ఞలు ఏందే సీమంట సీమ కూడా, చెప్పండి నన్ను అన్నీ ఆయన లీలలు అయితే మరి మనకేమీ లీల లేదా? అంటే మరబొమ్మలమా? ఇలాంటి దేవుడిని మనం నమ్మొచ్చా? మీరు కంగారు అయిపోతే భక్తి పొగడేలో ఉన్నాడు ఏంటి అనుకోకండి, కొంచెం వినండి. మన దేవుని ప్రేమ ఏంటో అర్థమవుద్ది. అంటే అలా ఉండొచ్చా? అదేంటి ఇంకా పుట్టకముందే మళ్ళీ ఇంకో ముడి పెడుతున్నాడు. ఫరోని కఠినపరిచింది ఎవరు? నేను కదా. ఫరోని ఎందుకు కఠినపరిచాం అంటే నా యొక్క కార్యములు కనపరచుకోవడానికి ఫరోని కఠినపరిచి, అంటే నీ కార్యాలు కనపరచుకోవడానికి ఒకరిని కఠినపరిచేస్తావా అని అడిగితే పౌలు గారు ఏమన్నారు? నోర్మయ్ చెప్పండి అట్లా అనరాదు అన్నాడు. ఇదే అలా అడగకపోతే ఒక ఎగ్జాంపుల్, అదిరిపోయే ఎగ్జాంపుల్ చెప్తాడు, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఎగ్జాంపుల్ ఏం చెప్తాడంటే, నువ్వు కొండవే, కొండను చేసే సృష్టికర్త ఆయన, కొండ చేయబడిన కొండ చేసిన వాడితో నన్ను ఇలా చేస్తున్నావేంటి, నా సేపు ఇలా మార్చు అనదగునా అని ఒక ఎగ్జాంపుల్ పెట్టాడు అక్కడ. అంటే అడగకూడదా నడుతున్న? కొండ అయితే అడగదు, మనం కొండలమా? నా వాళ్ళు అర్థమవుతూనే లేదో. మీరు క్రిస్టియన్ మెసేజ్ చెప్తున్నారా అని కంగారు అవ్వకండి, క్రిస్టియన్ మెసేజ్ చెప్తున్నాను. ఏం చెప్తున్నారు సార్ అంటే ఇన్ని ప్రశ్నలు ఉన్నాయంటే ఈ యాకోబు విషయాన్ని ఎందుకు మలాకి లేపాడు, ఎందుకు పౌలు గారు కోట్ చేస్తున్నారు, ఏంటి నేపథ్యం ఏంటి, వీటి సంగతి ఏంటి మనకు అర్థమైతే దేవుని ప్రేమ ఏంటో మనకు అర్థమవుతుంది. ఈ కథ అంతా మనకు అర్థం కావాలంటే, ఈ నేపథ్యం అంతా మనకు అర్థం కావాలి అంటే అసలు వీళ్ళ మూలాలు ఏంటో మనకు తెలియాలి. నేను యాకోబు కోసం చెప్పడం నాకు ఇష్టం లేదు, ఆయన కోసం చెప్పను, కానీ మూలాలు ఏంటో చూద్దాం ఒకసారి. ఈ ప్రశ్నలన్నీ అలా మైండ్లో పెట్టండి. ఒక్క 40 నిమిషాల తర్వాత మీకు అన్నీ క్లియర్ అవుతాయి. ఒక్కసారి మనం వెళదాం. ఆదికాండం రండి ఒకసారి. ఆదికాండము 27వ అధ్యాయం. ఆదికాండం 27వ అధ్యాయం. ఆదికాండం 25వ అధ్యాయం 27వ వచనం. ఆదికాండం 25వ అధ్యాయం 27వ వచనం. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు యాసావు ఏటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారముల్లో నివసించను. ఈ వచనం మళ్ళీ ఒకసారి చదవండి. నేను ప్రశ్న అడుగుతాను, చదవండి. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు పెద్దోడు ఏటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. చిన్నోడు సాధువై
గుడారాలలో నివసించను. బాగా వినండి, గుడారాల్లో నివసించడం అంటే క్లాసిక్గా ఉంది, కానీ మన ట్రెండ్లో వాడతాం చూడండి. చిన్నోడు ఇంట్లోనే ఉంటాడు, బయటికి వెళ్ళాడు. మన కోనసీమ స్లాంగ్లో చెప్పిన కొంగు సాటు బిడ్డ. ఎవరు చెప్పండి? సాధు అన్నదానికి, సాధు అనగానే ఇలా మఠం వేసుకుని గడ్డం ఇలా పెంచుకుని ఇలా తపస్సు చేసేవాడు అనుకోకండి. సాధు అంటాడు చెప్పిన కొంచెం డల్గా ఉంటాడు అనమాట. ఎవరు? యాకోబు గారు. డల్గా అంటే స్లోగా మాట్లాడతారు చూసారా, వాళ్ళ ప్రైజ్ లాడ్ చెప్తలోకి 2 నిమిషాలు అయిపోద్ది. ప్రైజ్ ద లార్డ్ ఆ టైప్ అనమాట. ఎవరు? యాకోబు గారు. డల్గా ఉంటాడు, వీక్గా ఉంటాడు. మరి ఇలా రా అంటే అక్కడి నుంచి నడిచి వచ్చేలోపు మన పని మనం చేసుకుంటాం. అంత స్లోగా ఉంటాడు, ఎక్కడికి వెళ్ళడు, ఇంట్లో ఉంటాడు, అంత యాక్టివ్గా ఉండడు అనమాట. అయితే మరి ఇంటికి పనికొచ్చేది ఎవరు? పెద్దోడు. ఎవరు? పెద్దోడు. పెద్దోడు ఇంటికి ఎలా పనికి వస్తాడో, ఇంటికి కావాల్సిన మంచి ఫుడ్ ఎక్కడి నుంచి చేస్తాడట? అరణ్యానికి పోయి షూట్ చేసి ఆ ఏరను పట్టుకొని ఇంటికి తెచ్చిస్తాడంటే ఇంటికి పనికొచ్చే కొడుకు ఎవరు చెప్పండి? చెప్పాలి. కాస్త పనోడు ఎవరు చెప్పండి? పనికొచ్చేవాడు ఎవరు చెప్పండి? నాన్నకి అమ్మకి అందొచ్చేవాడు ఎవరు చెప్పండి? ఏ పని చేయని కుర్రోడు ఎవరు చెప్పండి? నేను అడుగుతున్నాను, ఏ పని చేయనోడంట దేవుడికి నచ్చాడట? చెప్పండి. ఇంటికి పనికొచ్చే కుర్రోడట? చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మనం ఎలాగుంటే దేవునికి నచ్చుతాం? చెప్పండి. డైరెక్ట్ కూడా డైరెక్ట్ ఆన్సర్ చెప్పండి. చెప్పండి, మనం ఎలా ఉంటే దేవునికి నచ్చుతాం? ఏ పని చేయకుండా, చదువుకోకుండా, ఒక ఇంటికి నీకు పెళ్ళి అయితే ఇంటికి యజమాని సోమరోళ్ళ కనీసం మీ ఆవిడ కూడా చీర కొనకుండా, రూపాయి సంపాదించకుండా సోమరోళ్ళగా ఉంటే దేవునికి నచ్చుతామా? సాధువుల్లో ఉంటే దేవునికి నచ్చుతామా? ఏ పని చేయకుండా, పని మగపిల్లగాడు పనికి పనికొచ్చేవాడు అంటే మ్యాన్హుడ్ అంటే తెలుసా? పురుషుడు అన్నవాడు వర్క్ చేయాలి, పని చేయాలి. పని చేయని వాడిని దేవుడు ఏమన్నాడో తెలుసా? వాడికి తినడానికి కూడా రైట్స్ లేవు, వాడికి తినడానికి అర్హత లేదన్నాడు. కష్టపడిన వాడే జీతానికి పాత్రుడు అన్నాడు. మరి యాకోబు ఎలా నచ్చాడు? మరి ఈ రెండు స్టేట్మెంట్లు దేవుడివేగా. పని చేయాలి అన్నాడు. ఆదామును సృష్టించినప్పుడే దేవుడు ఏమన్నాడు? నీ తోటలో ఇష్టం వచ్చినట్టు తిని, నచ్చిన పండు తిని, ఇంకే పని చేయక అన్నాడా? ఏమన్నాడు? పని చేయి, తోటను సేద్యపరచు, జంతువులకు పేర్లు పెట్టు, పరిపాలన చేయి. లైఫ్ అనేది యూనివర్స్లో తగ్గిపోకుండా ఆ లైఫ్ని మెయింటైన్ చేయి, జీవజాతులు అంతరించిపోకుండా దాన్ని మెయింటైన్ చేయి. ఇంత పని దేవుడు చెప్పాడు. అంటే మొట్టమొదటి నుంచి దేవుడు మనిషికి పని చెబుతాడు. పని చేసే వాళ్ళనే దేవుడు ఇష్టపడతాడు, సోమరోళ్ళని ఇష్టపడ్డు. మరి సోమరోళ్ళని దేవుడు ఇష్టపడలేనప్పుడు ఈ కుర్రోడు ఎలా నచ్చాడు? ఏదో ఉంది అక్కడ, తెలుసుకోవాల్సిన విషయం ఏదో ఉంది. రాస్తున్నాడు, పెద్దోడు పనికి వస్తాడట, ఇంటికి కావాల్సినవన్నీ తీసుకొస్తాడట. అలాగే తెచ్చాడు, ఏటకి వెళ్ళాడు, తెస్తూ ఆ ఇంట్లోకి లోపలికి వచ్చాడు. చెమట వచ్చి మంచి మాంసం తెచ్చి ఇలా లోపలికి వచ్చిన వెంటనే ఒక మంచి కర్రీ కనబడిందంట అన్నయ్యకి. చూసిన వెంటనే స్మెల్ వస్తుంది, రంగు బాగుంది, చూసిన వెంటనే రంగు రుచి అన్నట్టుంది. 3 రోజెస్ కాదులేండి, చిక్కుడుగాయ. ఆ కర్రీ వండారు, అక్కడ పెట్టారు. ఆ కర్రీ చూసిన వెంటనే ఈ పెద్దాన్ని అన్నాడట, రే అతిరిపోయిందిరా కర్రీ, నాకు పెట్టరా అన్నాడట. అప్పుడు తమ్ముడు అన్నాడట, అన్నయ్యరా నువ్వు ఒకే గర్భం నుంచి పుట్టినావురా, నాది ఒకటి నీది ఒకటి ఏంట్రా, నేను వండింది ఒకటి నువ్వు వండింది ఏంట్రా, అన్నయ్య అడిగితే పెట్టకుండా ఉంటానా, తీసుకో అన్నయ్య అన్నాడా, షరతులు వర్తిస్తాయి అన్నాడట. ఏమన్నాడు? షరతులు వర్తిస్తాయి. అడుగుతాను, ఇది మంచి స్వభావం అంటారా? చెప్పండి. సొంత అన్నయ్య గుప్పుడు మెతుకులు అడుగుతుంటే, గుప్పుడు కూర అడుగుతుంటే బెట్కాస్తున్నాడంటే ఇలాంటి స్వభావాన్ని ఏమంటారు? చెప్పాలి. ఏమంటారు? అందితే జుట్టు చెప్పండి. ఆ స్వభావాన్ని ఏమంటారు? బొంకే స్వభావం అంటారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో అర్థమయ్యేవాళ్ళకి అర్థమవుతాయండి. బొంకే స్వభావం అంటారు దీన్ని. బొంకే స్వభావం అంటారంటే అన్నయ్యకి సొంత అన్నయ్యకి అన్నం పెట్టడానికి, కూర ఇవ్వడానికి ఏడుస్తున్నావంటే బెట్లా. సరే బెట్ కాశాడు, అడిగాడట, అది కాదురా నాకు కావాలరా, ఇది నాకు కావాలరా అని అడిగితే, అయితే ఓ పంచే, నా కర్రీ నీకు ఇవ్వాలంటే నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చే అన్నాడట. అప్పుడు ఈ అబ్బాయి ఏమనాలి? ఒరే
పూట కూర కోసం నా జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేయమంటున్నావు, దేవుడిచ్చిన గొప్ప అర్హతరా, ఇది ఎలా ఇచ్చేస్తానరా అంటే బాగున్ను అనలేదంటే ఈ మనిషి ఏమన్నాడు, ఓ సంతేనా జ్యేష్ఠత్వాన్ని ఎట్టి, ఇప్పుడు తినకపోతే చచ్చిపోయేలా ఉన్నాను, అర్జెంటుగా ఇచ్చే అన్నాడట. కొంతమంది అదో రకం ఉంటారు తెలుసా, వీళ్ళకి టాలెంట్స్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, టైం లైన్స్ తెలుసు, మేనేజ్మెంట్ తెలుసు, అన్నీ తెలుసు, దేవుడిచ్చిన లైఫ్ విలువ తెలుసు, పేరెంట్స్ తెలుసు, ఇలా చర్చ్ అట్మాస్ఫియర్ అన్నీ తెలుసు. కానీ ఈ మాట అంటున్నాను ఏమనుకోకండి, ఇంత నాలెడ్జ్ ఉన్న సన్నాసి పనులు మాత్రం చేస్తారు. ఎందుకు చేస్తారో వాళ్ళ మాటలు ఎలా ఉంటే చెప్పిన, అరే నువ్వు అక్కడికి వచ్చిన తర్వాత అది తినలేదా, లైఫ్ వేస్ట్ ఏంటి, అది తినకపోతే నా లైఫ్ చెప్పండి వేస్ట్ అంట. ఇటు అక్కడికి వెళ్ళిన తర్వాత కాన్సెమ్కి వచ్చి నువ్వు కొబ్బరన్నం తినలేదా, నీ లైఫ్ ఏంటి, నేను కొబ్బరన్నం కోసమే పుట్టానా, నేను అడుగుతున్నాను. అక్కడికి వచ్చి చీకరి తిన, ఇప్పుడు భోజనాలకు వెళ్తారా, పెళ్లి భోజనాలకు వెళ్ళిన తర్వాత నువ్వు ఐటమ్ వేయించుకోలేదా, నీ లైఫ్ చెప్పండి వేస్ట్ అని అడుగుతున్నా. లైఫ్ని ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ముడిపెడితే వీళ్ళకి లైఫ్ వాల్యూ తెలుసా? గుర్తుపెట్టుకోండి, ప్రతి దానికి దేవుడిచ్చిన స్థానాన్ని తాకాటు పెడితే దేవుడు ఎలా తిడతాడు తెలుసా, యాసావుని తిట్టినట్టు తిడతాడు. యాసావుని ఏం తిట్టాడు తెలుసా, రే నీకు లైఫ్ విలువ తెలుసా, పూట కూటు కొరకు నీ జ్యేష్ఠత్వాన్ని నమ్మేసావంటే నువ్వు భ్రష్టుడివి. ఇంగ్లీష్లో చెప్పనా, వేస్ట్ ఫెలో గాడివి అన్నాడు, నువ్వు భ్రష్టుడివి. ఇంకో మాట చెప్పనా, వ్యభిచారివి, అడల్టరీ అన్నాడు. అంతే, వ్యభిచారి అంటే పూట కూడు అంటే దేవుడిచ్చిన స్థానాన్ని పనికిమాలిన విషయాలకు పట్టిబెల్ల పెడితే దేవుడు ఏమంటాడు తెలుసా, మీకు లైఫ్ విలువ తెలియలేదు కనుక భ్రష్టుడివి, వేస్ట్ ఫెలోగాడివి, వ్యభిచారి అని తిడతాడు. ఆయన్నే కాదు, నన్ను కూడా తిడతాడు. దేవుడు నీకు ఒక జీవితాన్ని ఇచ్చి, కొన్ని విలువలు ఇచ్చి, నీకు చదువు ఇచ్చి, నీకంటూ ఒక స్థానం ఇచ్చి, ఒక సంసారం ఇచ్చి, వీటిని పాటించకపోతే దేవుడు ఏమంటాడు తెలుసా, వ్యభిచారులారా అని తిడతాడు. యాసావుని తిట్టాడు, పూట కూటు కొరకు గొప్ప స్థితి నమ్మేస్తామంటే నిన్నేమనాలరా, తినకపోతే అన్నాడట చచ్చిపోతాను, తినకపోతే చచ్చిపోవడం ఏంటి, పూట కూటు కొరకు తినకపోతే చచ్చిపోతావా? కొన్నిసార్లు చూసారా, నేను ఆమె లేకపోతే బతకలేను, ఆమె లేకపోతే ఆమె కోసం పుట్టావా, నేను ఆయన లేకపోతే బతకలేను మమ్మీ డాడీ, ఆయన లేకపోతే నేను బతక ఈ డైలాగ్ నువ్వు నెలలో ఉన్నాడు చెప్తే నోట్లో ఒడ్లకని చేసేద్దరు నీకు. ఆవిడ లేకపోతే నువ్వు ఎవరి కోసం పుట్టావా, మీ అమ్మ నాన్న కోసం పుట్టావా, దేవుని కోసం పుట్టావా, ఆ గాలి అదవ కోసం పుట్టావా అని అడుగుతున్నాను నేను. వీడు చెబుతాడు చదువుకోరని పంపిస్తే చదవడంట. ఈ మధ్య బుల్లెట్లు ఎక్కువైపోయి, ఈ మధ్య చదవడంట. అలా కోనసీమలో 2 రౌండ్లు కొట్టి అలా కొట్టి అదిగో ఉంది అక్కడ 3-5లో, మీరు కానీ నాకు పెళ్లి చేయకపోతే నేను ఇంట్లో నుంచి పోతాను అన్నాడు అంట. నేను అడుగుతున్నాను, పిల్లగాళ్ళ కోసం పుట్టావా, నీ లైఫ్ విలువ నీకు తెలుసా, జీవితం విలువ తెలుసా, సంసారం విలువ తెలుసా అని అడుగుతున్నాను. డబ్బులు ఎక్కువైపోయి అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నాను అడుగుతున్నాను, జీవితం విలువ నీకు అర్థమవుతుందా? చిన్న చిన్న విషయాలు జీవితానికి తాకాటు పెడుతున్నావు అంటే అలాంటి జీవితాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవుడు ఏమంటాడు తెలుసా, ఒరే భ్రష్టుడా, ఒరే వ్యభిచారి అని అడుగుతాడు. నీకు ఒక సంస్కారం, ఒక నీతి, ఒక సొంత భార్య, ఒక సొంత భర్త, ఈ విలువలు లేవు, కుక్కలు రా అని అడుగుతాడు ఆయన. గుర్తుపెట్టుకోండి, మనుషులా జంతువులా అని అడుగుతాడు ఆయన. తిడతాడు ఆయన, అంత మాస్గా దేవుడు తిడతాడు ఆయన. ఇశ్రాయేలుని ఏమన్నాడు తెలుసా, ఇశ్రాయేలు ఏమన్నా, నువ్వు నన్ను చేసుకుని పోయి ఇంకొకరితో కులుకుతున్నావు అన్నాడు దేవుడు తెలుసా. ఆయన తిట్టడం మొదలెడితే చాలా ఘాటుగా తిడతాడు. మళ్ళీ చెప్తున్నాను, చాలా ఘాటుగా ఇశ్రాయేలుని తిడుతున్నాడు. తిట్టడమే కాదు, దులిమాడేస్తున్నాడు. ఆ యాసావుని కూడా తిట్టాడు. ఏమన్నాడు, బుద్ధుందా, తండ్రి తర్వాత తండ్రి స్థానం ఇచ్చాను నీకు, జ్యేష్ఠుడంటే ఏమనుకుంటున్నావు, నాన్న తర్వాత నాన్నంత తోడువి. ఇలాంటి స్థితిగతులను కుటుంబంలో ఇలాంటి గొప్ప పాత్రను పోషించాల్సిన నీవు ఊడు కమ్మేస్తామంటే నిన్నేమనాలి. కొంతమంది ఉంటారు చూసారా, భార్య పిల్లలు సంసారం ఇవన్నీ ఉంటాయి, ఆడికి ఏ గుర్తురాదు, కాయ ఉంటే చాలు, కాయ ఉంటే చాలు. ఆడికి భార్య వద్దు, పిల్లలు వద్దు నడుతున్నాను. ఇలా తోడు భూమికి బరువు కాకపోతే ఏంటి చెప్పండి. వీడు దేనికోసం బతుకుతాడు, కాయ కోసం బతుకుతాడు. వీడి దేనికోసం బతుకుతాడు అంటే వీడికి ఒక సిన్నెళ్ళు ఉందా, ఆ సిన్నెల కోసం బతుకుతాడు. నువ్వు దేనికోసం బతుకుతాడంటే వ్యసనాల కోసం, తిండి కోసం, తాగుళ్ళ కోసం, వ్యభిచారాల కోసం బతుకుతున్నారు అడుగుతాను. వీళ్ళ ఆటోళ్ళందరూ ఏ లిస్టులోకి వస్తారు చెప్పిన, వీళ్ళ యాసావులే. గుర్తుపెట్టుకుని, వీళ్ళ యాసావులే. జీవితం విలువ తెలియని వాళ్ళు, సంసారం విలువ తెలియని వాళ్ళు, దేవుడిచ్చిన స్థానం మర్చిపోయిన వాళ్ళు, వీళ్ళందరూ అదిగో పూట కూటు కొరకు కొక్కుర్తి పడిన కక్కుర్తి బ్యాచే వీళ్ళందరూ అంటున్నాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, అయ్యింది, తిన్నాడు, ఇచ్చేశాడు. జ్యేష్ఠత్వాన్ని మరి ఎలా తీసుకున్నాడు, ఎలా రికార్డెడ్గా తీసుకున్నాడో తెలియదు కానీ మొత్తం మీద తీసుకున్నాడు. తర్వాత మరొక విషయం జరుగుతుంది. ఇప్పుడు పెద్ద అయినా పెద్దోడు మాట్లాడుకుంటున్నారు. ఎన్నో అధ్యాయం, 27వ అధ్యాయం ఒకసారి చూడండి. 27వ అధ్యాయం త్వరగా 27వ అధ్యాయం మొదలు వచ్చి నుండి,
ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మ్రంద దృష్టి కలిగినప్పుడు అతను తన పెద్ద కుమారుడైన యాసావుతో, నా కుమారుడా, అతన్ని పిలవగా, అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, అది చదువుతుంటే మీకు ఏమర్థమవుతుందండి? నా మాట మీకు అర్థమవుతుంది. నేడో రేపో ఇస్సాకు గారు చనిపోతారన్న సంగతి ఇస్సాకు గారికే చెప్పండి అర్థమైపోయింది. నేడో రేపో చనిపోతాను అనుకున్న వారు ఏం మాట్లాడాలండి? జాగ్రత్తరా పెద్దోడా, జాగ్రత్తరా చిన్నోడా, మమ్మీ జాగ్రత్త, ఇలాంటి చెబితే బాగుంటుందండి. ఏం చెప్పకండి నేను అన్నాడట. ఓ కూర దీన్ని చచ్చిపోదాం అనుకుంటున్నాను రా అన్నాడట. నేను అడుగుతున్నాను, కొంతమంది చూసారా, చచ్చిపోతామన్నా బాధ కన్నా కొంతమంది ఏముందే బామ్మ నీ కోరికంటే బోటి గోంగూర తినాలని ఉందండి. ఇటు చచ్చిపోయే టైంలో వాళ్ళు బతుకుండగా మనం బోటి గోంగూర ఎట్టం, చచ్చిపోయిన తర్వాత చెప్పండి సమాధి దగ్గర ఎట్టి తినవే బామ్మ అన్నారట. ఆవిడ తింద కాబట్టి వండవు, తింటే ఎడతావా? చాలామంది వృద్ధులకి నడుతున్నాను, ఈయన తిండి ఏంటండి? ఇస్సాకు గారిని ఈ విషయంలో నేను పాయింట్ అవుట్ చేస్తున్నాను కాదు, కానీ అసలు ఇలాంటి విషయాలు మాట్లాడితే పోనీ ఇష్టాలు ఉన్నాయి, తండ్రిగా చెప్పుకున్నాడు తప్పేం కాదు, మాట్లాడుకున్నాడు తప్పేం కాదు, ఆయనకి ఇష్టాలు పెద్దవారు కొన్ని కోరికలు ఉంటే వాళ్ళు అడిగింది పెట్టడం తప్పేం కాదు. కానీ ఇస్సాకు గారు చేసినది ఒక పొరపాటు ఉంది. ఆ పొరపాటు ఏంటంటే ఈయన తిండికి జ్యేష్ఠ దీవెనలకి లింక్ పెట్టాడు. నువ్వు నాకు ఇది తెస్తే నేను నీకు ఇది ఇస్తానురా, నువ్వు నాకు ఇది తెస్తే చెప్పండి నేను నీకు ఆశీర్వాదాలు ఇస్తానురా. బాగా వినండి, తిండికి ఆశీర్వాదాలకి ముడి పెడుతున్నాడంటే ఇప్పుడు తిండి కోసం ఆశీర్వాదాలు ఇచ్చేస్తున్నాడంటే, బాగా వినండి, తిండి కోసం ఆశీర్వాదాలు ఇచ్చేస్తున్నాడంటే ఈ తిండి తినే లక్షణాలు యాసావుకి ఎక్కడి నుంచి వచ్చాయన్నమాట చెప్పండి, చెప్పాలి, పెద్ద ఆయన నుంచి వచ్చినాయి. అంటే నాన్నగారికి తినే అనే భోజన ప్రియుడు, నాన్నగారు తినే అలవాటు, భోజన అలవాటు, అవే లక్షణాలు ఎవరికి వచ్చాయి? యాసావుకి వచ్చాయి. చూడండి, వాళ్ళ నాన్న, బాగా వినండి, వాళ్ళ నాన్న ఎలాగైతే ఆశీర్వాదాలు భోజనానికి ఇచ్చేస్తానంటున్నాడో ఇప్పుడు ఈయన కూడా ఆశీర్వాదాలు జ్యేష్ఠత్వాన్ని దేనికి ఇచ్చేశాడు? భోజనానికి ఇచ్చేసాడు. సేమ్ కేటగిరీ. అంటే వీళ్ళిద్దరు ఒక పార్టీ కనుకే వీళ్ళిద్దరూ సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇంట్లో ఎంతమంది ఉన్నారు చెప్పండి? 4. ఇంట్లో ఇద్దరు ఒక పార్టీ అయితే మిగిలిన ఇద్దరు చెప్పండి మరో పార్టీ అయ్యారు. మిగిలిన ఇద్దరు ఎవరు? చిన్నోడు ఆవిడ. చిన్నోడు ఆవిడైతే వీళ్ళిద్దరు ఒక పార్టీ అయ్యారు. వీళ్ళిద్దరు ఒక పార్టీ అయ్యాడు చెప్పినా గుర్తుపెట్టుకోండి. కూరలు తినే అలవాటు పెద్ద ఆయనకి పెద్దోడికి ఉంటే కూరలు వండే అలవాటు చెప్పండి అమ్మకి చిన్నోడికి ఉన్నాయి. మ్యాచ్ అవుతున్నాయి లేదా? ఈ అలవాట్లు. అందుకే ఈవిడి పార్టీ ఈవిడిది చెప్పండి, ఆయన పార్టీ ఆయనది. మళ్ళీ అడుగుతాను చెప్పండి, కుటుంబాన్ని ఎవరో పాడు చేసిన అవసరం లేదండి. కుటుంబంలో 4 ఉన్న తర్వాత చిన్నోడు భార్య ఒక పార్టీ, పెద్దోడు ఆయన ఒక పార్టీ అయితే ఒకే కుటుంబంలో 2 పార్టీలు ఉంటే కుటుంబం ఏమవుద్ది చెప్పాలి? సర్వనాశనం అవుద్ది. చాలామంది గుమ్మడి కుటుంబాలు ఉంటాయా, పోనీ పిల్లలైన కుటుంబాలు ఉంటాయా? వీళ్ళ పిల్లలను ప్రేమించడం రాలేనప్పుడు కనకూడదండి. ప్రేమిస్తే ఇద్దరిని ఒకలాగా ప్రేమించాలి. నాకు చిన్నోడంటే ఇష్టం, ముక్కచ్చు నాకులాగా ఉంది, చెవి కూడా నాకులాగా ఉంది, నాకులాగా ఉన్నది ఇదంతా ఓరి హెడ్ అంతా, అందుకు నాకు వీడి ఇష్టం అంటే మరి ఆడినెంత గన్నావు, ఈవెనెంత గన్నావు కంటే ఇద్దరిని సమానంగా ప్రేమించు. మరో ప్రాబ్లం ఏంటి చెప్పినా, ఇద్దరిని ప్రేమించరు. వీళ్ళు ఏం చేస్తారంటే పార్టీలు మాట్లాడుకుంటారు. ఒకే కుటుంబంలో వైసీపీ టీడీపీ ఉంటే ఏమవుద్ది చెప్పండి? తగలడిపోద్ది. ఏమవుద్ది? ఒకే కుటుంబంలో పార్టీలు ఉన్న చాలా ఉన్నారు, వీళ్ళు అలా ఉన్నారు. ఒకే కుటుంబంలో తండ్రి పార్టీ ఒకటే చెప్పండి, తల్లి పార్టీ ఒకటి. తండ్రి పార్టీ వాళ్ళు, తల్లి పార్టీ వీళ్ళు. ఇప్పుడు తండ్రి పార్టీ మాట్లాడుకుంటుంది, కోర్ కమిటీ మీటింగ్ పెట్టుకుని ఏమనంటే, అరే ఇదిగారా నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే అబ్రహాము, ఇస్సాకు అంటే నేను, నెక్స్ట్ నామినీ నేమ్ ఎవరిదంటే యాసావు నీదే. ఇస్సాకు చెప్పండి, యాకోబు, క్షమించండి, అబ్రహాము, ఇస్సాకు, యాసావు. నెక్స్ట్ నామినీ నేమ్ నీదే, రికార్డెడ్గా పెడుతున్నాను. ఇప్పుడు నీ పేరు ఈ స్థానంలోకి నువ్వు రావాలంటే నువ్వు నాకేం తెస్తావంటే చెప్పండి
మంచి కర్రీ. ఈ పార్టీ మీటింగ్ పెట్టుకుంటే వెనకాల నుంచి ఒక పార్టీ ఉంటుందంట. చూసారు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే వెనకాల నుంచి ఆవిడ వింటుందంట. ఆవిడ ఇలా చెవి పెద్ద చేసి అడుగుతున్నాను, భర్త మాటలు భార్య అలా వినొచ్చా? పోనీ వింటే విన్నది. ఆ మాటలు పట్టుకెళ్ళి చిన్నోడికి పిల్లలకి చెప్పొచ్చా? కొంతమంది తింగరతలు ఉంటారండి. పట్టుకెళ్ళి ఆ నాన్న వీక్ పాయింట్లు అన్నీ ఎవరు చెప్తారు తెలుసా? పిల్లలు చెప్తారు. ఆవిడ వచ్చి అడుగుతాడు, మమ్మీ నాకు 100 ఇవే, మమ్మీ నాకు 500 ఇవే అంటే, నా దగ్గర ఎక్కడేరా అంటుంది. కాదే డాడీ దగ్గర ఉంటే ఎక్కడుంటే చెప్పంటే, నేను అడిగితే తిడతాడు కానీ అక్కడ ఎడతాడు చూడు అన్నదంట. ఇలాంటి చెప్పాడికి బీరు పట్టిపోతాడు ఏదో రోజు. ఇదిగో నాన్న జేబులో డబ్బులు కట్ట ఉంటుంది, నువ్వు మళ్ళీ అన్నీ తీసుకుంటే తెలిసిపోద్దురో మధ్యలో కాయింతుంది అన్నదంట. మరి నాన్న తెలిసిపోతాడా? తెలిసినా మీ నాన్నకి 2 ఎకరం వచ్చా అన్నదంట. ఇలాంటివన్నీ చెప్పొచ్చా? భర్త యొక్క ఈక్ పాయింట్స్ అన్నీ పిల్లలు చెప్తే ఏమవుతుంది చెప్పండి? పసిగడతారు వాళ్ళు, నేర్స్తారు వాళ్ళు. నువ్వే వాళ్ళకి నేర్పిస్తే ఇంకా వాళ్ళని పట్టుకోగలమా? చూసి రమ్మంటే చెప్పండి తగలెట్టేస్తారు. అదే చేశాడు యాకోబు. ఏం చేశాడు? మమ్మీ పిలిచింది, ఇలా రా నీకు విషయం చెప్పాలి. మీ అన్నయ్య మీ డాడీ ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా? ఏం మాట్లాడుకుంటున్నారు మమ్మీ అంటే, ప్రాపర్టీ విషయాలు మాట్లాడుకుంటున్నారు. ప్రాపర్టీ అంటే ఆ రోజుల్లో బ్లెస్సింగ్స్ ప్రాపర్టీ వాళ్ళకి. ఆ విషయాలు మాట్లాడుకుంటున్నారంటే మాట్లాడుకొని అంటే, ఎందుకంటే త్వరగా ఎక్కదు ఈ అబ్బాయికి, ఎవరికి కూల్గా ఉంటాడుగా, ఎవరు అంత త్వరగా ఎక్కదు, యాక్టివ్గా ఉంటాడుగా. మాట్లాడుకోవడం ఏంటి? మాట్లాడుగా అసలు ఎవరు ఉండాలి? అబ్రహాము, ఇస్సాకు, తర్వాత ఎవరి పేరు ఉండాలనుకుంటున్నావు? నీ పేరు ఉండాలి. ఇప్పుడు మీ నాన్న ఎవరి పేరు ఎడతానంటున్నాడు? మీ అన్నీ పేరు ఎడుతున్నాడు. ఎంత అన్యాయంరా, అక్కడ నీ పేరు ఉండాలంటే అవునా మమ్మీ అంటే అవును. నీకు ఎలాగతో త్వరగా అవును. మరి ఏం చేయాలి మమ్మీ అంటే, మీ నాన్న ఒక షరతు పెట్టాడు. ఆ షరతు ఏంటంటే, ఆ కర్రీ తెచ్చిన వాళ్ళని దీవించేస్తానన్నాడు. అంటే నన్ను వెళ్ళి తెమ్మంటావంటే నువ్వు వెళ్తే రావని నాకు తెలుసు కానీ, ఎందుకంటే ఈయన హంటర్ కాదు కదండి, ఫైటర్ అయినా చెప్పండి. ఇంట్లో తిరగమంటే తిరుగుతాడు కానీ ఫీల్డ్కి వెళ్ళి రమ్మంటే వస్తాడా? ఫీల్డ్ అంటే అడవికి వెళ్ళి రాగలడా? అరణ్యానికి వెళ్ళి రాగలడా? అంత లేదు, రాలేడు. కాబట్టి ఆవిడ తెలుసు అండి, నేను అర్థం అవడానికి నేపథ్యం చెప్తున్నాను. అయితే అప్పుడు అంటది, వెనక్కి పోయి మన గొర్రెల మందలో ఒక మేకను తీసుకురారా, మేక మాంసాన్ని ఏట మాంసం మీ నాన్నకు వండేస్తానండి. చూసారా వాళ్ళ నాన్న ఎలా మోసం చేస్తున్నానో చెప్పండి, ఈవిడే చెప్తుంది. కొంతమంది తల్లులు ఒళ్ళో కూర్చోబెట్టుకుని పిల్లలు చెప్తారు. అలా అన్నప్పుడు ఇలాగన్నంటే, మరి నాన్నకు తెలిసిపోదు కదా మమ్మీ అంటే, అంత జ్ఞాపకం పెడితే ఎప్పుడు ఇవ్వండి మనకు ఆభరం అందంట. అది చెప్పొచ్చా? చెప్తుంది చూడండి ఏమని చెప్తుందో. డాడీ ఇలా టచ్ చేసినప్పుడు అన్నయ్యకేమో రోమాలు ఎక్కువ ఉంటాయి, నాకేమో రోమాలు ఉండవు, మరి టచ్ చేసినప్పుడు తెలిసిపోతాను కదా మమ్మీ అంటే, నా దగ్గర ఐడియాలు ఉన్నాయిగా అందంట. ఆ సూట్ వేసింది, ఆ మేక సూట్ ఏదో మేకతోలు ఉందిగా, ఆ సూట్ వేసి టచ్ చేసినప్పుడు ఇలా పెట్టిన అన్న, ఆ మేక ఇంటికి ఇలాగ అన్నప్పుడు మీ డాడీ అన్నయ్య అనుకుంటాడు అనగానే అన్నట్టే చేసింది. మరి నేను అడుగుతాడు కదా మమ్మీ స్వరం బట్టి అని అన్నప్పుడు నువ్వేమంటావంటే, మీ నాన్నకి కళ్ళే కదరా చెప్పండి అన్నట్టుగా అంటూ ఏమంటుందంటే, ఎన్నిసార్లు అడుగు నువ్వేమంటావంటే, నువ్వు ప్రేమించు యాసావునే అన్నాడు. ఎన్నిసార్లు నేను చెప్పు యాస్తానని చెప్పు. బాగానండి, ఎన్ని మాటలు చెప్పింది రేవకమ్మ? ఒకటి, సూటు టచ్ చేసినప్పుడు చెప్పండి ఈ మేకతోలు టచ్ చేసేలా పెట్టండి. అదే. రెండోది ఏం చెప్పింది? ఎన్నిసార్లు అడిగినా నీ స్వరం ఎన్నిసార్లు గుర్తుపట్టినా నీ పేరు యాసావని చెప్పి ఈ 2 చెప్పింది. ఈ 2 కొడుక్కి నేర్పిస్తే వాళ్ళమ్మ చెప్పని 3వ మాట చెప్పాడండి యాకోబు వెళ్ళి. ఏం చెప్పాడు తెలుసా? ఎంత త్వరగా నువ్వు ఎలా వచ్చేసావరా అని అడిగాడు డాడీ. అడిగినప్పుడు ఏమనాలి? పక్కనేగా మందలో తెచ్చాను అనలేదు. ఏమన్నాడు? ఇంత త్వరగా నువ్వు ఎలా వచ్చేసావంటే, అప్పుడు ఎంత భయం లేని అబద్ధం ఆడాడు తెలుసా? అబద్ధమే. దీన్ని ఎన్నిసార్లు క్లైమ్ చేసినా దీన్ని అబద్ధమే అంటారు. ఎందుకు నీ మాటలు నొక్కుతున్నానో అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుద్ది. అబద్ధమే చెప్పాడు. ఏం అబద్ధం చెప్పాడు తెలుసా? నీ దేవుడు నా దేవుడు, నీ దేవుడు నా దేవుడు త్వరగా దొరికేలా చేశాడు. అబద్ధం కదండి. చివరికి వీళ్ళ యొక్క అడ్డగోలు అబద్ధాలకు ఎవరిని అడ్డు పెట్టుకుంటున్నారండి? దేవుడిని అడ్డు పెట్టుకుంటున్నారు. చూడండి, నీ దేవుడు నా దేవుడు, నీ దేవుడు నా దేవుడు అంటే, నీ దేవుడు అంటే దేవుడు దొరికేలా చేశాడా? అబద్ధాలు. అబద్ధం. మేకతోలు చూపించడం అబద్ధం. అమ్మ పేరు చెప్పినట్టు పేరు మార్చి చెప్పడం అబద్ధం. ఇప్పుడు దేవుడిని అడ్డు పెట్టుకోవడం అబద్ధం. అబద్ధాలు చెప్పాడు. నాన్న దీవించేశాడు. దీవించిన తర్వాత విషయం తెలియకుండా ఉంటుందా? గుర్తుపెట్టుకోండి, రహస్యమైనది చెప్పండి
బయలుపరచబడకపోదు. ఇంకా భయం వేసే మాట చెప్తున్నా, మనం ఎవరికి తెలియకూడదు అనుకుంటామో చెప్పండి, అది చెప్పండి. మనం ఎవరికి తెలియకూడదు అనుకుంటామో చెప్పండి, వాళ్ళకే తెలుస్తాయి. రాసి పెట్టుకోండి. నువ్వు నీ భార్యకి తెలియకూడదని అనుకుంటా, కానీ ఆవిడకే తెలుస్తుంది. ఆ రోజు నీకు స్టార్ట్ అవుతుంది రగడ. గుర్తుపెట్టుకో. నీ భర్తకు తెలియకూడదు అనుకుంటావు, ఖచ్చితంగా ఆయనకి తెలుస్తుంది. నీ పిల్లలకు తెలియకూడదు అనుకుంటావు, ఖచ్చితంగా తెలుస్తుంది. నీ పేరెంట్స్కి తెలియకూడదు అనుకుంటారు, ఖచ్చితంగా తెలుస్తుంది. మనం ఎవరికి తెలియకూడదు అనుకుంటామో వాళ్ళకే తెలిసిపోద్ది. యాసావుకి తెలిసిపోయింది. ఏమని తెలిసిపోయింది? చిన్నోడు దెబ్బేశాడని తెలిసిపోయింది. అంతే. ఎప్పుడైతే విషయం అర్థమైందో 47వ వచనం చూడండి. తన తండ్రి అయిన యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము యాసావు అతని మీద పగబెట్టను. 27:41 పగబెట్టను. అప్పుడు యాసావు, నా తండ్రి కూర్చిన దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి గనక నా తండ్రి చనిపోవడానికి సమీపమున దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి కనుక మా నాన్న చనిపోకముందు మా తమ్ముడిని మా నాన్న కళ్ళ ముందే చంపేస్తే మా నాన్న చనిపోయేటప్పుడు ఆనందంగా చనిపోడు కనుక మా నాన్న చనిపోయిన వెంటనే ఎవరిని చంపేయాలనుకున్నాడట? ఇప్పుడు చూడండి, బతుకుండగానే అన్నదమ్ములు నరుక్కునే పరిస్థితులు తీసుకొచ్చింది ఎవరో తెలుసా? చెప్పాలి, తల్లిదండ్రులు. ఎవరైనా ఇలాంటి తల్లిదండ్రులు ఉంటే జాగ్రత్తగానండి. బతుకుండగానే వాళ్ళిద్దరు చంపుకునే పరిస్థితి తీసుకొచ్చారు. రెబెక్క అన్నదట, రెబెక్క తన పెద్ద కుమారుడైన యాసావు మాటలు కూర్చి విన్నప్పుడు ఆమె చిన్నవాడిని ఇట్లా, ఇదిగో నీ అన్నయ్య అయిన యాసావు నిన్ను గూర్చి తనను తాను వాదార్చుకొనిచున్నాడు. వాదార్చుకోవడం అంటే ఊహించుకోండి ఒకసారి. వాదార్చుకోవడం అంటే ఏంటి చెప్పినా? వాదార్చుకోవడం అంటే ఏంటంటే, ఇప్పుడు ఇలా తిరుగుతున్నాడు అనమాట ఇంట్లో. యాసావు ఎలా తిరుగుతున్నాడు అంటే, నాన్న చచ్చిపోయిన వెంటనే ఎదవని చెప్పండి అలా అనుకుంటున్నాడు అనమాట. మీకు అర్థమవుతుందా? కొంతమంది బీపీ గాళ్ళు ఉంటారు, బీపీ గాళ్ళు అలా కోపం బయటకు వచ్చేస్తుంటుంది. ఆడు గోడలు తిట్టుకుంటుంటాడు, గాల్లో తిట్టుకుంటుంటాడు, అలా తిరుగుతుంటాడు, ఎలా తిరుగుతుంటాడు, చంపేలేదు అతను పని ఏం చేసిన ఏదో కాలగా అలా తిరుగుతుంటాడు చూసా. ఆ టైప్ తిట్టుకుంటున్నాడు ఎవరు? యాసావుని. ఆ ధోరణి చూసింది ఎవరు? రెబెక్క. ఇమ్మీడియట్ ఎలా తిట్టుకుంటున్నాడు అని. ఎవరిని తిడుతున్నాడో సేవేసింది, ఎవరినో కాదు చెప్పండి, చిన్నోడిని తిడుతుంది. భయం వేసింది వీడికి. ఈ కోపానికి వీడి ఖచ్చితంగా చిన్నోడిని చంపేస్తాడు. ఒరే చిన్నోడు ఎలా రా, అటేపుకెళ్ళకి ఎలా రా అన్నదట. వచ్చాడు. ఏమైంది మమ్మీ అంటే, మీ అన్నయ్య తనను తాను వాదార్చుకుంటున్నాడు రా. ఏ విషయంలో అంటే, నాన్న చనిపోయిన వెంటనే సమాధి కూడా ఆరకుండా నేను చంపేయాలని ఓపుకి తెచ్చుకుంటున్నాడు రా. ఆగరా నాన్న చనిపోనేరా చూసుకుందామని తనను తాను వాదార్చుకుంటున్నాడు రా. ఖచ్చితంగా ఈ కోపానికి నేను చంపేస్తాడు రా. చిన్నోడా నీకు విషయం చెప్పాలి, ఒక్కనాడే 45లో చివరి మాట, ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకొనుట ఎలా అన్నది. నేను అడుగుతాను, ఎంత మంచి మాట మాట్లాడింది. ఏమన్నది? ఒరే మీ ఇద్దరు, నువ్వేమో ఆయన మీద పడతావు, ఆయన ఏమో నీ మీద పడతారు, మీరు ఒకరినొకరు చంపేసుకుంటే మీ ఇద్దరు ఒకే రాజు చనిపోతే నేను ఏమైపోవాలరా తల్లిగా అందంట. నేను నిజంగా అడుగుతున్నాను. అంటే ఈవిడికి చిన్నోడి మీదే కదండి ప్రేమ ఉంటా చెప్పండి, పెద్దోడి మీద కూడా ప్రేమ ఉంది. మరి అంత ప్రేమ ఉన్నది చిన్నోడికి ఎందుకు సపోర్ట్ చేసింది, పెద్దోడిని ఎందుకు దూరం పెట్టింది? మరి ఇద్దరు చనిపోతే నేను తట్టుకోలేను అన్నది. మరి చిన్నోడిని ఎందుకు ప్రేమించింది, పెద్దోడిని ఎందుకు దూరం పెట్టింది? ఇద్దరు ఇష్టమే కదండి ఈవిడికి ఇద్దరు ఇష్టమైనప్పుడు ఎందుకు అలా ఒక్కనాడు మీ ఇద్దరు చనిపోతే నేను ఏమైపోవాలరా అందంట. మరి ఏం చేయాలి మమ్మీ అంటే, ఓ పని చేయి, నీకు ఐడియా ఇస్తాను. డాడీతో మాట్లాడాను, నువ్వేం చేస్తావంటే, డాడీతో ఆల్రెడీ నేను చెప్పాను ఏం చేస్తావంటే, నా అన్నయ్యకు కోపం తగ్గే వరకు కొన్ని రోజులు నువ్వు కనబడకరా అందంట. ఒక మాట నేను చెప్తున్నాను వినండి. పెద్దోడితో ఇద్దరు మాట్లాడుకున్నారు, పెద్ద ఆయనతో మాట్లాడుతుంది రెబెక్క. ఇప్పుడు చూడండి, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు చూడండి. రెబెక్క ఇస్సాకుతో, ఏతు కుమార్తెల వలన నా ప్రాణం విసిగినది, ఈ దేశరాండ్లైన ఏతు కుమార్తెలో వీరి వంటి ఒకదాన్ని యాకోబు పెండ్లి చేసుకుని ఎళ్ళా నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనం? నీకేమర్థమవుతుంది? ఏమర్థమవుతుంది చెప్పండి? పెద్ద కోడలు రాసి రంపానెట్టేస్తుంది ఎవరిని చెప్పండి? రెబెక్కమ్మని. ఇక్కడ సేమ్ మన కుటుంబాల్లో ఉన్నట్టున్నాయి గొడవలు ఇక్కడ కూడా. పెద్ద కోళ్ళు చూడండి, పెద్ద కోళ్ళు తిన్నా తిండి లేకుండా కంటి మీద నిద్ర లేకుండా ఏడిపించేస్తుందండి ఎవరిని? రెబెక్కమ్మని. అంటే అత్తాకోళ్ళ పూర ఒకటి నడుస్తుంది ఆ ఇంట్లో. అందుకే భర్తకు చెప్పేసింది, ఏమండి ఆ పెద్దది వచ్చింది, నన్ను నిద్రనివ్వట్లేదు, తిన్ననివ్వట్లేదు, అది ఎంత ఎడిపోతుందండి ఆ ఏతు కుమార్తెలు. ఇవి అలాంటి పిల్లని కానీ మళ్ళీ మన చిన్నోడు కూడా చేసుకుంటే ఇంకెందుకంటే నేను బతకడం అన్నదట.
పెద్ద కోళ్ళు అలాగే తయారయ్యి, చిన్న కోళ్ళు అలా తయారవుతాయి. ఇంకెందుకు అడుగు తిన్నాను బాల్ రోడ్డు మీదకి. ఇంకెందుకండి, ఇగో చేసుకుంటే తర్వాత పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా మన పిల్లగాడు దేవుని భయభక్తులున్న మన బంధువు అయినా ఇలాంటి పిల్లనే చేసుకోవాలి తప్ప ఇక ఇలాంటి అన్యుల పిల్లని కానీ చేసుకున్నాడంటే ఇంకా నా బతుకు వేస్ట్ అండి అంతంట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈవిడ మాటే కాదు కానీ ఒక మాట అడుగు ముందుకేసి అడుగుతాను. బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి, విశ్వాసులు విశ్వాసనే పెళ్లి చేసుకోవాలి. అలాగ అన్నాడని చెప్పి ఇక్కడి నుంచి ఇక్కడికి వాట్సాప్ మెసేజ్ ఎట్టకూడదు, చంపేస్తాడు అలా పని చేశాడంటే. అంటే లవ్ స్టోరీ ఉండకూడదు చర్చిలో, గుర్తుపెట్టుకోండి. విశ్వాసం పెళ్లి చేసుకుంటే అంటే నేను క్రిస్టియన్ కనుక నువ్వు క్రిస్టియన్ కనుక హాయ్ అనకూడదు. పెద్దల సమాధికి ఈ మధ్య పెళ్లిపాట రాసినోడు, వీలైతే చూడండి యూట్యూబ్లో ఉంటుంది, పెళ్లి సాంగ్. పెద్దల సమక్షంలో పెళ్లి చూపులు, పెద్దల సమక్షంలో వివాహము, పెద్దల సంఘము సేవకుల సమక్షములో వివాహము నిశ్చితార్థము. మెసేజ్లు ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి. చేసుకుంటున్నారు ఈ మధ్య మన క్రిస్టియన్ పిల్లకాయలను అడుగుతున్నాను, చేసుకుంటున్నారా? చదువుకొని వెళ్తే చదువుకోకండి ఇలా అన్నారట, నేను చాలా ప్రగాఢముగా ప్రేమించాను అన్నాడంట. మరి మన పిల్ల కాదు కదరా, క్రైస్తవురాలు కాదు కదరా, ఆ పిల్లని చేసుకుంటానంటే ఏంటంటే అయ్యా నాకు తెలియదు, నేను చాలా ప్రగాఢంగా ప్రేమించాను, మనం పెళ్లి చేసుకున్న తర్వాత ఖచ్చితంగా చర్చికి వస్తానని చెప్పింది. వస్తుంది బంద్ వస్తుంది, చర్చికి వస్తా అన్నదా, వస్తాను రాను. ఏం చేసుకుంటా అంటే ఏం చేయగలరు? చాలామంది ఆడపిల్లలు కూడా మన క్రైస్తవ పిల్లలు ఏమన్నా చేస్తా, మమ్మీ నిజంగా మన దేవుడిని నమ్ముకుంటాడంట, చేసుకున్న తర్వాత దేవుడిని నమ్ముకుంటాడంట, మన చర్చికి వస్తానని చెప్పాడు నాకు, మన చర్చికి వస్తా అన్నాడంటే. అలాగే అంటాడు తెంగరే అంటారు పెద్దవాళ్ళు, గుర్తుపెట్టుకోండి. అలాగే అంటారు. ముందే ఉంటారంటే నీ చర్చికి వస్తాను, నీ దేవుడే నా దేవుడని రూతమ్మలా చెప్తాడు, ముందు అలాగే చెప్తాడు, గుర్తుపెట్టుకో. పెళ్ళి అయిన తర్వాత దాటెళ్ళి బైబిల్ దేవుడు అన్నావంటే మళ్ళీ అంటాడు. అది ఎందుకు ఈ మాట చెప్పని చెప్పినా గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నాను చెప్పినా మొన్నే ఒక సాక్షి విన్నాను నేను. దేవుని దయవల్ల ఇప్పుడు ఆయన క్రైస్తవుడు అయ్యాడు, ముస్లిం ఆయన్ని ఇలాంటి చెల్లె ఒక ఆవిడ చేసుకుంది, మన క్రైస్తవ తల్లి చేసుకుంది. ఆ కమిట్మెంట్ ఏ కమిట్మెంట్లో చేసుకున్నారో తెలుసా? ఏ కమిట్మెంట్లో అంటే నేను నీ ప్రార్థనలకు అడ్రాను, నీ బైబిల్ అడ్రాను అని పెళ్లి చేసుకుంది. చేసుకున్న తర్వాత ఆయన అన్నాడు, ఇంట్లో బైబిల్ కనబడినా మోకాలేసి ఏసయ్య అనే పదం కనబడ్డదా, తొగడ వాతాహాయ్ అన్నాడు, గుర్తుపెట్టుకోండి. అడిగి పడేద్దా అన్నాడు, గుర్తుపెట్టుకోండి. అదేంటి అప్పుడు అలా అంటే అది అప్పుడు ఇది ఇప్పుడు అని అలా ఉంటే గుర్తుపెట్టుకోండి. దేవుడు మనస్సెరగని వాడు కాదు, మనుషులు ఎలా ఉంటారో తెలుసు కనుక విశ్వాసిని చేసుకోవాలి. అందుకే ఆ నైతికత చెప్తుంది. రెబెక్కమ్మ ఏమందంటే, బాబు వద్దురా, ఆ దేవుడు తెలియని పిల్లని చేసుకున్నాం, రాసి రంపాన పెడుతుంది. మాట ఏంటుందా? ఇప్పుడు దేవుడు తెలియని మరొక దాన్ని నువ్వు తీసుకొచ్చావంటే మేము బతకడం దేనికిరా? ఏమంటే నేను చెబితే అర్థమవుతుంది కానీ చిన్నోడికి మీరు ఈ మాట చెప్పండి అని ఎవరి చెవులో పడేసింది? భర్త చెవులో పడేసింది. ఇప్పుడు బాగా వినండి, ఈ మాట్లాడుకునే స్వభావమే వీళ్ళకి ముందుంటే, ఆ మాట అర్థమవుతుందో లేదో, అసలు ఇలా మాట్లాడుకునే స్వభావం వీళ్ళకి ముందే ఉండుంటే అసలు అన్నదమ్ములకి ఇంత గొడవ వచ్చే కారణాలు పరిస్థితులు వస్తాయా? ప్రాబ్లం ఎక్కడ వచ్చింది చెప్పనా? వీళ్ళిద్దరు మాట్లాడుకోరండి పెద్దగా. కాపురాలు ఎలా విడిపోతే చెప్పనా? రాసి పెట్టుకోండి. కాపురాలు ఎలా విడిపోతే చెప్పనా? మీరు ఎక్కువ మాట్లాడుకోకపోతే విడిపోతారు. త్వరలోనే విడిపోతారు. నేను సీరియస్గా చెప్తున్నాను, త్వరలోనే విడిపోతారు. ఎందుకంటే మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోతే మరి ఎవరితో మాట్లాడతారు? ఫోన్తో మాట్లాడతారు, వాట్సాప్లో మాట్లాడతారు, ఎదురింటి ఎల్లంతో మాట్లాడతారు, పొల్లంతో మాట్లాడతారు, పనికి మాలలతో మాట్లాడితే మీ కాపురాలు బాగుపడతాయా? మీరు మాట్లాడుకోరు. మీరు ఎందుకంటే మీరు పాకిస్తాన్ ఇండియా కదా, మీరు మాట్లాడుకోరు. భార్య భర్తలు మాట్లాడుకోరు. ఈ మధ్యకాలంలో మాట్లాడుకుంటున్నారా? ఆవిడకో ఫోను, ఈయనకో ఫోను. ఎంత దరిద్రమో చెప్పినా ఆయన లాక్ ఆయనదేనంట, ఈయన లాక్ ఈయనదేనంట. దూకిలేపోయారు ఏదైనా డ్రైనేజీలోకి. ఈయన లాక్ ఏమో ఆయనకి తెలియదు, ఆవిడికి తెలియదట. ఆవిడ లాక్ ఏమి ఎందుకు తెలియకూడదు? నా లాక్స్ నా వైఫ్కి తెలియాలి, తన లాక్స్ ఏంటో నాకు తెలియాలి. నేను అంటున్నాను, అంత ఓపెన్ మైండ్తో మీరు లేకపోతే ఎలా? మాట్లాడుకోరా? పర్సనల్సా? మీకు పర్సనాలిటీ ఏంటి? మీ ఇద్దరికి ఒకటే సీక్రెట్స్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇద్దరు మాట్లాడుకోలేదండి పెద్దవాళ్ళు ఇద్దరు. వీళ్ళు మాట్లాడుకుంటే బాగుండు. ఎప్పుడు మాట్లాడుతుంది తెలిసి ఈవిడ గారు వచ్చి ఎప్పుడు మాట్లాడుతుంది? రెబెక్కమ్మ ఏం చెడ్డది కదండి, మంచిదే. కానీ రెబెక్కమ్మ ఎప్పుడు మాట్లాడుతుందో చూడండి. ఎప్పుడు మాట్లాడుతుందంటే ఈవిడ వచ్చి కొడుకులు నరుక్కునే పరిస్థితి వచ్చినప్పుడు మాట్లాడుతుంది. ఆ మొక్క ముందే మాట్లాడితే నరుక్కుంటారా? ఎప్పుడు మాట్లాడాలి? ఏవండి మీకు విషయం చెప్పాలండి, ఇదేంటండి పూర్తిగా పెద్దోడికి ఇచ్చేయడం ఏంటి, చిన్నోడి పరిస్థితి ఏంటి, ఇదేంటండి మీరు ఎలా చేస్తున్నారు అని అప్పుడే మాట్లాడితే ఇన్ని గొడవలు ఉంటాయా? తెరసాటుని విని అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఆ చిన్నోడికి ముడిపెడితే ఏమైందండి? గొడవలు వచ్చాయి. ఇద్దరు మాట్లాడుకోండి. ఇప్పుడు అర్థమవుతుంది సబ్జెక్ట్. ఇస్సాకుకి 28వ వచనంలో చూడండి, 28వ అధ్యాయంలో ఇస్సాకు యాకోబుని పిలిపించి
నీవు ఎవరిని చేసుకోకరా నాయన, ఈ అన్ని జాతుల పిల్లల్ని ఎవరిని చేసుకోక. 3వ వచనంలో సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీ సంతానం అభివృద్ధి కలగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసినైన పరదేశం అనగా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన దేశమును నీవు స్వాస్యము చేసుకున్నట్లు. ఇప్పుడు వచ్చిన చూడండి లెక్క ఏమంటున్నాడు, ఈ దేశాన్ని అబ్రహాముకి ఇచ్చాడు, ఈ దేశాన్ని తర్వాత నాకు ఇచ్చాడు, ఇప్పుడు అదే దేశాన్ని నేను అడుగుతున్నాను. ఈ లెక్క ఏమైంది? ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకుంటే కానీ ఆ లైట్ ఎలగలేదు పెద్ద ఆయనకి. వీళ్ళు మాట్లాడుకోలేదు. ఏమైందని అడుగుతున్నాను. రెబెక్కమ్మ మంచిదే కదండి, మంచిదా కదా? చాలా మంచిదండి. ఆమె వయసులో ఉన్నప్పుడు సాక్షి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, అచ్చు మరియమ్మని చూసినట్టే ఉంటుందండి. తల్లి అయిన మరియమ్మ చూసారా, మరియమ్మని చూసినట్టు ఉంటుంది. మరియమ్మ గురించి మీరు ఇంటికి వెళ్ళిన చదవండి. లోక సాక్ష్యం ఇస్తాడు. లోక సువార్తలు ఏమంటాడంటే ఆమె పురుషుణ్ణి ఎరుగనిది, ఆమె పురుషుని ఎరుగనిది. ఇదే సాక్ష్యం మళ్ళీ బైబిల్ ఎవరికి ఉందో తెలుసా? రెబెక్కమ్మకు ఉంది. రెబెక్కమ్మ అంట ఎంత చాలా చూడడానికి చక్కటి చిన్నది, బైబిల్లో ఉంటుంది చక్కటి చిన్నది, చూసిన వెంటనే ఎవరికైనా నచ్చుదట. అంత బాగున్న అమ్మాయి కట అసలు అబ్బాయిలతో మాటలు కానీ గాలి కానీ తగలనిదట, అస్సలు ఎవరితో మాట్లాడదట. అమ్మాయికి ఇంటి పని బాధ్యతలు తప్ప ఏం పట్టించుకోదట. పెళ్లి సంబంధాలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసేవారు కూడా ఎవరి వైపు చూడలేదట. అంత మంచి పిల్లండి రెబెక్కమ్మ. ఎంత మంచి అమ్మాయి అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఆమెకి కడవ పట్టుకుని నీళ్ళు పట్టుకోవడానికి వచ్చినప్పుడు కదండి మ్యాచింగ్స్ వచ్చే ఆమెకి. కడవ పట్టుకుని నీళ్లు పట్టుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఆమెకి నైతికత ఉంది. ఆ అమ్మాయికి ఎలా నైతికత ఉంది? నిజానికి వయసున్న పిల్ల, అందంగా ఉన్న పిల్లకి దాహం వేస్తే గ్లాస్ నీళ్ళు సరిపోతాయి. ఎంత అందంగా ఉన్న పిల్ల కడవ పట్టుకుని అక్కడ రోడ్డు మీదకి వచ్చి నీళ్ళు పట్టుకెళ్తుందంటే తన దాహమే చూడట్లేదు. చెప్పండి, తన ఇంటి వారి దాహాన్ని కూడా చూస్తుందంటే పని ఎరిగిన పిల్ల. ఇప్పుడు పిల్లలకి నడుతున్నాను, పనులు వస్తున్నాయా? ఇప్పుడు పిల్లలకి నడుతున్నాను, కూర ఎలా వండుతావే? కూరలు రావు, ఉప్మా రాదు, ఉక్కురు రాదు, ఏమీ రాదు, ఏ వండుతూ రాదు. మరి ఎలా వండుతావంటే ఉందగా యూట్యూబ్ అందంట. యూట్యూబ్లో చూసుండే వాడిని ఏం చేస్తావాడిని, హాస్పిటల్లో జాయిన్ చేస్తావాడిని, యూట్యూబ్లో చూసుండే పనులు వస్తుంది నడుతున్నాను. పనులు వస్తే పని చేసే పిల్లండి, ఇంట్లో పనులు చేసేది చక్కగా. అమ్మాయికి ఎంత నైతికత ఉందంటే మ్యాచింగ్స్ అన్నీ సెట్ అయిపోయాయి, పెద్దోళ్ళందరూ మాట్లాడేశారు, అంత టాక్స్ అన్నీ జరిగిపోయిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ పెళ్ళి అయిపోతుంది. అక్కడ ఇసాకం చూసిందంట, ఇక్కడ ఇలా దిగిందంట, ముసుకార తన ముఖాన్ని కప్పుకుందంట. నడుతున్నాను, ఈరోజు కప్పుకునే పిల్లలు ఉన్నారా? తన గోరు కూడా కనబడకుండా మగాళ్ళు కనబడితే కప్పుకుంటాం, కట్టుకున్నవాడు కనబడుతుంటేనే ముఖాన్ని దాచుకుందంట. సీవిలేసలు ఆలేసలు ఏమన్నా నాకు పేర్లు తెలియట్లేదు. సిరిగిపోయిన ప్యాంట్లు. సిగ్గుందా అని అడుగుతున్నాను, సిగ్గుందా? ఆడపిల్ల అంటే రెబెక్కమ్మ చూడు ఎంత చక్కగా ఉందో. అంత జాగ్రత్త అయిన అమ్మాయి, ఎంత విలువలో ఉన్న అమ్మాయి, కుటుంబ నేపథ్యాన్ని చిన్నప్పటి నుంచి జరిగిన అమ్మాయి. నడుగుతాను, ఎందుకు కుటుంబంలో గొడవలకు కారణమైంది? ఏదో జరిగింది. ఆవిడ మంచిదేనండి, ఏదో జరిగింది. ఏం జరిగింది? కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. ఏం కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది? ఏం డిస్కషన్ చేయలేదు, ఒక విషయాన్ని డిస్కషన్ చేయలేదు. ఏం చేయలేదు? ఒకసారి 25వ అధ్యాయం రండి, త్వరగా ముగించేద్దాం. 25వ అధ్యాయం 22వ వచ్చిందండి. 25వ అధ్యాయం 22వ వచ్చిందండి. ఆమె గర్భములోని శిశువులు ఒకరితో ఒకరు పెనుగులాడిన గనుక ఆమె ఎలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యెహోవాను అడగ వెళ్ళిన. ఏమైందంటే ఆ రోజుల్లో స్కానింగ్ మిషన్ ఉందా? లింగ నిర్ధారణ ఏమైనా జరుగుతుందా? పోనీ ఎంతమంది పిల్లలు ఉన్నారు చెప్పగల? ఆ రోజు మిషన్స్ ఉన్నా? ఏమీ లేదు. పుట్టే వరకు ఎంతమంది పుడతారో తెలియదు, పుట్టే వరకు ఆడపిల్లో మగపిల్లోడు కూడా తెలియదు. ఒకవేళ పుట్టక ముందే తెలియాలంటే ఒకే ఒక్కరు తెలుస్తుంది ప్రపంచంలో. ఆ ఒక్కరు ఎవరు చెప్పండి? దేవుడు తప్ప ఇంకెవరు తెలియదు. అందుకే తనకి ఎవరున్నారో తెలియదు. ఎందుకంటే లోపల ఏం జరుగుతుందంటే ఫైటింగ్ జరిగిపోతుంది. లోపల ఫైటింగ్. ఈ కూరగాయలు కుదిరలేరండి, పుట్టకముందే ఫైటింగ్ పెట్టుకున్నారంట. ఎక్కడా? వాళ్ళ అమ్మ గర్భంలోనే డబ్ల్యూ ఫైట్ పెట్టారట. నేను అడుగుతున్నాను, బిడ్డల లోపల ఒక బిడ్డ ఉంటేనే ఈ మధ్యకాలంలో నాకు తెలిసింది. ఎందుకంటే మా వైఫ్ ఇప్పుడు 7th month ప్రెగ్నెంట్ కనుక నాకు తెలిసింది. ఎందుకంటే ఆల్రెడీ నాకు ఒక పాప ఉంది, ఇప్పుడు రెండో. ఇప్పుడు నాకు ఈ మధ్య నాకు తెలిసింది, నేను ఒకవేళ తప్పు అయితే నన్ను సవరించి తర్వాత నాకు నేర్పించండి. గర్భం అట్ట ఇలా పైకి ఉంటేనట, ఇలా గుండెల మీదకి ఇలా ఎత్తిపెట్టుంటేనట ఆడబిడ్డ పుడుతుందట. నాకు తెలిసిన మెడికల్ టెంపర్ చెప్తున్నాను. అదే గర్భం పొత్తుకొడుపు వరకు ఇలా దిగుందనుకోండి, సూదిగా ఖచ్చితంగా ఆడు మగబిడ్డలతోని హింస ఎక్కువ అంట.
ఈ మధ్య తెలిసింది నాకు. అయితే ఈ బిడ్డ బాగా వినండి, ఆడపిల్ల ముఖమట ఇలా పైకి తిరిగి ఉంటుందట, మగపిల్లోడి శిరస్సు ఉందో చూసారా ఇలా కిందికి ఫామ్ అయి ఉంటుందంట, అంటే తల ఇలా కిందికి ఫామ్ అయి ఉంటుంది అనమాట. ఈ పిండం అలానే ఉండి ఎదిగితే ప్రాబ్లం లేదండి. బిడ్డ అడ్డం తిరిగినా, బిడ్డ వంకర తిరిగినా, బిడ్డ తలకాయ సైజు పెరిగి కొంచెం సైడ్ అయినా ఎవరి ప్రాణాలు పోతాయి చెప్పండి? అది బిడ్డ ప్రాణాలైనా పోతాయి చెప్పండి, తల్లి ప్రాణాలు పోతాయి. ఒక బిడ్డే పొజిషన్లో ఉండకపోతే తల్లికి బిడ్డకి ప్రాణాలకు ప్రమాదం అయితే 2 కందిరీగలు ఉన్నాయండి లోపల. ఇప్పుడు ఇలా పొజిషన్లో ఉండడం కాదు, ఏకంగా చెప్పండి ఫైటే పెట్టారు. ఇప్పుడు ఏమైపోతుంది చెప్పండి? ఇప్పుడు స్కానింగ్ మిషన్ తెస్తే ఎవరున్నారు ఎలా తెస్తే తెలియదు. ఇప్పుడు ఎవరు స్కాన్ చేసి చెప్పగలరు? బాధపడిపోయింది, అయ్యా గర్భఫలం నీకు ఇచ్చి బహుమానం అన్నా, ఏం బహుమానం ఏమిటో నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి ప్రభువా, ఏం జరుగుతుంది ఏంటని ఆ దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి వెళ్ళింది రెబెక్కమ్మ. మంచి ఆవిడండి ఇవిడ. ప్రార్థన చేయడానికి వెళ్ళింది. అప్పుడు అన్నాడు, మరి దేవుడు నవ్వాడో ఏంటో నాకు తెలియదు కానీ ఒక మాట అన్నాడు, అప్పుడు కంగారు పడకు రెబెక్కమ్మ, కంగారు పడకు, నువ్వేమనుకోకు, నీకు విషయం చెప్పనా, లోపల ట్విన్స్ ఉన్నారు అని చెప్పాడు. ఎవరున్నారు? లోపల కవల పిల్లలు ఉన్నారు. నువ్వేం కంగారు అవ్వకు, కవల పిల్లలు. ఒక విషయం చెప్పనా, కవల పిల్లలు ఉండడమే కాదు, నీకు అద్దరిపోయే వార్త చెప్తాను, రాసి పెట్టుకో రెబెక్క. ఏంటంటే, ఒక జనపదము కంటే మరొక జనపదం గొప్పదైపోతుంది, పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు. భవిష్యత్తు ఇది గుర్తుపెట్టుకో, చిన్నోడే గొప్పోడవుతాడు, పెద్దోడే చిన్నోడవుతాడు, చిన్నోడే గొప్పోడవుతాడు, పెద్దోడే చిన్నోడవుతాడు. ఈ విషయం ఆ నిప్పుల్లో తన బుర్రలో పెట్టేసుకుందండి. ఎవరు? రెబెక్కమ్మ. అంటే ఆ బాధల్లో తనకు బాగా గుర్తుండిపోయిన మాట ఏంటో తెలుసా? చిన్నోడు. ఈ విషయం గుర్తుపెట్టుకుంది. ఈ విషయం కనుకే, ఈ విషయం పెద్ద ఆయనకి ఈవిడికి గుర్తుంది కనుకే పెద్దోడినైనా బయటికి పంపారు. కానీ చెప్పండి, చిన్నోడిని అంతుకు బయటికి పంపలేదు. ఎందుకు ఇంత గారాభంగా పెంచారు ఈ కుర్రోడిని? ఎందుకు పెంచారంటే వీడి మీద ఎవరు ఫోకస్ ఉంది? దేవుని ఫోకస్ ఉందని తల్లిదండ్రులు అనుకున్నారు కనుకే పెద్దోడినైనా అడవికి పంపారు. పెద్దోడికైనా పెద్ద పెద్ద పనులు చెప్పారు కానీ చిన్నోడికి ఏ పని చెప్పలేదు. ఎందుకు చిన్నోడికి ఏ పని చెప్పలేదు? చిన్నోడి పట్ల దేవుని చెప్పండి సంకల్పం ఉందని కొంగు సాటుని పెట్టుకుని తిరిగారు. ఎక్కడికి వెళ్ళకండి, ఇంట్లోనుంటే ఎలాగైపోతారు చెప్పండి? పిల్లలు డల్లగా అయిపోతారు. గుర్తుపెట్టుకో, ప్రేమించవచ్చు కానీ అండి కొన్ని ఉంటాయండి, ఆ ప్రేమను మరీ చూపిస్తే వాళ్ళకి ఏం రాదండి, ఇంకా వాళ్ళకి ఏం అర్థమవుదు. ఎక్కువ మంది చూసారా, మగపిల్లలు ఎక్కువ ఆడలతో పెరిగారు అనుకోండి, ఏ బుద్ధులు వస్తాయి చెప్పండి. కొన్ని కేసులు అర్థమవుతుంది, ఈ మధ్య ఎక్కువైపోయారు, ఏటో దోమల కన్నా ఎక్కువైపోయారు. ఎవరైనా అడగకండి. ఎక్కువ చూసారా, ఆడవాళ్ళతో పెరిగిన వాళ్ళకి అన్ని ఆడవాళ్ళ బుద్ధులు వస్తుంటాయి. ఆడవాళ్ళ మాడుతుంటూ తమ్ముడు ఉంటాడండి వేరే ఊర్లో, మా ఊర్లో, ఆడు వాళ్ళ అమ్మలాగే మాడుతుంటాడు, చెయ్యి ఇలా తిప్పుతుంటాడండి, ఇలా ఒరే ఏడ్రా, ఆడి అమ్మని చూసి వాళ్ళ అమ్మని చూసి ఆడు చెయ్యి ఇలా తిప్పుతుంటాడు, ఇలాగ అడుగుతున్నాను. ఇలా కూడా తిరిగి కూడా డల్ అయిపోయాడండి. ఇప్పుడు అడుగుతున్నాను, ఇప్పుడు రెబెక్కమ్మకి ఈ విషయం గుర్తుంది, చిన్నోడిని పెంచాలి, జాగ్రత్తగా పెంచాలి. 27వ అధ్యాయంకి వచ్చాం, బాగా వినండి. 27వ అధ్యాయంలో పెద్ద ఆయన మాట్లాడుకున్నాడు. దేనికోసం? నువ్వు నాకు ఆహారం తెస్తే నీకు దీవుల్ని ఇస్తాను రా, నువ్వు నాకు ఆహారం తెస్తే నీకు దీవుల్ని ఇస్తాను అన్నాడట. ఈ విషయాన్ని ఎక్కడ వింటుంది? తెర వెనకాల ఉండి వింటుంది. అప్పుడు ఏమన్నా, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? అబ్రహాము, చెప్పండి, ఇస్సాకు వీళ్ళ పుట్టకముందే ఏం చెప్పాడండి దేవుడు? అబ్రహాము, ఇస్సాకు, తర్వాత పేరు ఎవరి పేరు చెప్పారండి? యాకోబు అని చెప్పాడు కదండి. మీరేంటండి కూర కోసం పెద్దోడికి ఇచ్చేస్తానంటున్నారు అని 27వ అధ్యాయంలోనే వీరు మాట్లాడుకుంటే ఎంత గొడవ ఉందా? మళ్ళీ అర్థమవుతున్నాయి లేదో? మాట్లాడుకోవాల్సిన టైంలో మాట్లాడుకోకుండా మొత్తం తగలడిపోయి మాట్లాడుకుంటున్నారు లేదు. అసలు 27వ అధ్యాయంలో మాట్లాడి ఏంటండి, పెద్దోడికి హామీలు ఇచ్చేస్తున్నారు, చిన్నోడిని పక్కన అంటున్నాడు. ఇలా గర్భంలో ఉన్నప్పుడు ఆ పురుటి నొప్పులప్పుడు ఏం చెప్పాడంటే దేవుడు? చిన్నోడు జాగ్రత్త, పెద్దోడిని ఎలా పెంచండి, చిన్నోడిని ఎలా పెంచండి, వీడి ఎలా నా సంకల్పం ఉంది, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు చిన్నోడే పనికొచ్చేవాడు అవుతాడని దేవుడు ఇంత బాగా చెప్పినప్పుడు నీకు ఏమైంది అని చెప్పిన మాటను ఒక్కసారి పెద్ద ఆయనతో భర్తతో డిస్కషన్ చేస్తే బాగుంది. చేసిందా? చేయలేదు. ఇప్పుడు చెప్పండి, భార్య భర్తలుగా గొడవలు ఎప్పుడు వస్తాయి చెప్పనా? ఎప్పుడు ఇరిగిపోతారు చెప్పనా? మీరు మాట్లాడుకోవాల్సినవి మీరే మాట్లాడుకోండి. పట్టుకెళ్ళి 3వ వ్యక్తికి, సొంత కొడుకులకి కూతురులకి చెప్పినా మీ కాపరాన్ని మీరు పాడు చేసుకుంటారు. మీరు వాళ్ళని కన్నారా, వారు మిమ్మల్ని కన్నారా చెప్పండి? బైబిల్ ఒక సూత్రం ఉందా? సందర్భం కాకపోతే చెప్తున్నాను, వినండి, ముగించేస్తాను, వినండి ఒకసారి. బైబిల్ ఒక మాట ఉంది, ఏముందో తెలుసా? పురుషుడు తన తండ్రిని
విడిచి ఎవరిని ఎత్తుకుంటాడట? భార్యను ఎత్తుకుంటాడు. తన తల్లిని తండ్రిని విడిచి భార్యను ఎత్తుకుంటాడు. బాగా వినండి, ఇది రివర్స్ చదవండి. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను ఎత్తుకుంటే పురుషుడి సైడ్ నుంచి ఏ గొడవలన్నా వస్తాయా? రావు. మరి ఇప్పుడు మళ్ళీ అడుగుతాను, ఇప్పుడు రివర్స్. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్య ఎత్తుకుంటే భార్య కూడా చెప్పండి తన తల్లిని తెప్పండి తండ్రిని విడిచి ఎవరిని ఎత్తుకోవాలి? ఇటు సైడ్ నుంచి ఈయన గారు ఈయల్ని వదలకపోయినా, ఇటు సైడ్ నుంచి ఈవిడ గారు ఏళ్ళని వదలకపోయినా అడుగుతున్నాను, ఎవరి కాపురం పాడవద్దు చెప్పండి. పేరెంట్స్ని ప్రేమించొద్దు అంటలేదు నేను, కానీ మీరు చెప్పుకోవాల్సినవి ఉంటాయి, మీరే చెప్పుకోండి. మీరు పట్టుకెళ్ళి వాళ్ళకి ముడి అట్టకండి. ఈ మధ్య ఎలా తయారో చెప్పినా వెంటనే ఫోన్ చేస్తుంది ఎవరికి? వాళ్ళ అమ్మకే. ఇదిగో చూడు ఎలాంటి కరివేపాకు తెచ్చాడు చూడు, అదిగో చూడు అన్న. ఇక్కడ కరివేపాకు చెప్పేస్తాం, మీ అమ్మకి కరివేపాకు చెప్పేస్తావు, ఉప్మాకు చెప్పేస్తావు, అన్నీ చెప్పేస్తావు. నేను అడుగుతున్నాను, చెప్పుకో. ఏమని ఉంటే ఆయనకి చెప్పు, ఏమని ఉంటే ఆవిడకి చెప్పు. మీ ఇద్దరు మాట్లాడుకోండి. మీ ఇద్దరు మాట్లాడుకోరు, మీరు మాట్లాడుకోరు. ఎక్కడున్న అమ్మతో మాట్లాడతావు, ఎక్కడున్న డాడీతో మాట్లాడతావు. కొంతమంది మగపిల్లగాడు ఇంట్లో వీళ్ళు అమ్మలు ఉంటారా, అమ్మలు అక్కలు ఉంటారు చూసారా, వీళ్ళు గైడ్ చేస్తాడు భార్యని. వీడికి వచ్చిన భార్యని వాళ్ళు గైడ్ చేస్తారండి. అదే తప్పండి. ఏమని గైడ్ చేస్తారు చెప్పినా? ఏంటి అలా ఉండేవంటి, అలా వండుతాడు తినండి. ఆడు తింటాడో తినకపోతే ఇద్దరు పట్టుకెళ్ళి డ్రైనేజ్లో పడతాను. నీకు ఎందుకు? ఆడికి పెళ్ళి అయింది, ఆడికి పెళ్ళి అయింది. ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత ఉప్పు ఏంటి అంత వేసేసావు, కారం ఏంటి అంత వేసేసావు, నువ్వు చెప్పుకో. ఇప్పుడు వాళ్ళిద్దరు లవ్లో ఉన్నారు, కారం ఎక్కువైపోయింది తింటాడు ఆడు, నువ్వు చెప్పుకో. అటు నుంచి వచ్చి ఈడట భార్య బామ్మర్దట, భార్యకి బామ్మర్దట. ఏంటి మా అక్కన అలా అన్నారంట అంటాడరా, అనకపోతే ఇద్దరు కొట్టుకుంటారు. నీకు ఎందుకు? నువ్వు ఎవడవే మధ్యలో అడుగుతున్నాను నేను. బామ్మర్ది వచ్చి భావన అడగొచ్చా? ఇవి ఊరకే నేను అడుగుతున్నాను. మీరు నవ్వుకుంటున్నారు కానీ కాపురాలకు పెద్ద గొడవలు ఏముండవు, గుర్తుపెట్టుకోండి. ఈ తోకలే ఎడతాయి వెనకాల గొడవలు, గుర్తుపెట్టుకోండి. మీ ఇద్దరు మాట్లాడుకోండి, మీ ఇద్దరు మాట్లాడుకోండి, మీ ఇద్దరు మాట్లాడుకోండి. మీకు ఇద్దరు పిల్లలు ఉంటే పిల్లల కన్నా మీ ఇద్దరు మాట్లాడుకోండి. వీళ్ళిద్దరూ మాట్లాడుకోలేదు, మాట్లాడుకోకుండా ఇప్పుడు మాట్లాడుకుంటారు. ఏమండి పెద్దవాడిని ఏంటండి మీరు ఎలా చేస్తున్నారు, చిన్నవాడిని కదండి మనం చూడాల్సింది అని చెప్పి ఇది మాట్లాడుకోలేదు అని గొడవ అయింది. తర్వాత చిన్నవాడు ఏమయ్యాడు? వీళ్ళ గారావం ప్రేమకి, వీళ్ళేసిన బెట్టింగ్లకి, వీళ్ళేసిన పనికి మాలిన ప్లానింగ్లకి అన్నిటికీ చివరికి ఏం పనికిరాని పనులు చేశాడు బయటికి పోయి యాకోబు. ఇంకా స్టోరీ అంతా నేను చెప్పను, మీకు తెలుసు. పోయాడు, ఏదో ప్రేమ అన్నాడు, అది అన్నాడు, తర్వాత గొడవలు అన్నాడు, మాంగారు మోసాలు అన్నాడు, చిదిగిపోయాడు. 25 సంవత్సరాలు సంపాదించాడు. అప్పుడు అర్థమైంది జీవితానికి మనశ్శాంతి లేదు. ఎండకు ఎండాను, వానకు తడిసాను, రకరకాలు నలిగిపోయాను, పలుమార్లు మోసపోయాను. ఎందుకు మోసపోయావు చెప్పనా? నువ్వు మోసం దెబ్బ ఎలా ఉంటుందో మోసం చేసి చూపించాడు, గుర్తుపెట్టుకోండి. సామెతలో ఒక మాట ఉంటుంది, ఇనుము చేత వినుమట పొదును పెట్టబడినట. మోసగాడికి మోసం ఎలా ఉంటుందో చెప్పండి. పక్కన ఎవరిని ఎడతారు చెప్పండి? మోసగాడిని ఎడతాడు, గుర్తుపెట్టుకోండి. ఎలా ఉంటుందో చూపించాడు. ఇనుము చేత ఇనుము పొదును చేయబడిన. అలాగే ఇతనికి ఆ యొక్క బాధ ఎలా ఉంటుందో తెలియజేశాడు. 25 ఏళ్ళు నలిగిపోయిన తర్వాత అప్పుడు అంటాడు, నాకు దేవుడు తోడున్నాడు కాబట్టి సరిపోయింది, కానీ నీ వల్ల అయితే నేను ఎప్పుడో నాశనం అయిపోవాలి మామ. జీతం మార్చేస్తావు, జంతువులు మార్చేస్తావు, జీవితాన్ని ఏం సాధించాను? ఇక్కడికి వచ్చి ఆ పెళ్ళి, ఆ ప్రేమ పెళ్ళి అని చేసుకున్నాను. ఏం సాధించాను? ఆ ప్రేమించి పెళ్లి చేసుకుంటే అమ్మాయి గొడ్రాలని చెడ్డ వార్త విన్నాను. బాధపడిపోయాడు. అప్పుడు 25 ఏళ్ళు సంపాదించిన ఆ పెట్టుబడి అంతా పట్టుకెళ్ళి వాళ్ళ అన్నయ్యకి గిఫ్ట్గా ఇచ్చేసాడండి. మరి ఇన్ని సంవత్సరాలు దీనికోసమేగా కూరను పెట్టావు, దీనికోసమేగా నాన్నకు అబద్ధం చెప్పావు, ఇలా ఎదిగిపోవాలనేగా, ఇటు కొరకేగా రకరకాల అబద్ధాలు ఆడు. ఇప్పుడు ఈ నాన్న ఈ 25 ఏళ్ళు సంపాదించిన పట్టుకెళ్ళి గిఫ్ట్గా ఎందుకు ఇచ్చేస్తున్నాడంటే ఆయనకు విషయం అర్థమైంది. దీవెనంటే ఆయన లాక్కోవడం, ఈడిని లాక్కోవడం, ఇది పోగేసుకోవడం కాదు. దీవెనంటే దేవుడు ఇవ్వాలి అని దేవుడు పాదాల పట్టుకుని నది ఒడ్డున గోజాడుతూ అన్నాడు, నిశ్చయముగా నీవు నన్ను దీవించా. నేను దీవుడు అంటే ఏమనుకున్నానంటే నాన్న దగ్గర లాక్కోవడం, అన్నయ్య దగ్గర లాక్కోవడం, మామ దగ్గర పోగేసుకోవడం అనుకున్నాను. ఇది కాదు దీవెన అంటే. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నేను ఈ పాదాలు పట్టుకుని బతిమలాడుతున్నాను, నన్ను దీవిస్తావా, దీవించవని అడిగితే అప్పుడు దేవుడు అన్నాడు, నీ పేరేంటి అని అడిగాడు. నీ పేరేంటి అని అడిగితే అప్పుడు అంటాడు, నా పేరు యాకోబు. అప్పుడు అంటాడు, నో, నీ పేరు యాకోబు కాదంటాడు. మన దేవుడికి అన్నీ తెలిసి అడిగాడు, నీ పేరు యాకోబు కాదు, ఈ రోజు నుంచి నీ పేరు ఇశ్రాయేల్. మళ్ళీ చెప్పాలి, నీ పేరు ఇశ్రాయేల్, నీ పేరు ఇశ్రాయేల్. ఈ ఇశ్రాయేల్ పేరు మీదే ఇశ్రాయేలీలు వచ్చారు. ఎవరు వచ్చారు?
ఈ ఇశ్రాయేలు పేరు మీద ఇశ్రాయేలు ఇచ్చారు. ఇప్పుడు ఈ ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు ఏమని, ఓ ఇశ్రాయేలు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానంటే వీళ్ళు ఏమన్నారు, నీవు మమ్మల్ని ఏ విషయం ముందు ప్రేమించావంటే అప్పుడు అన్నాడు దేవుడు ఏమని, ఈ ఇశ్రాయేలు అయిన వీళ్ళతో మాట్లాడుతూ మీ అయ్య ఇశ్రాయేలుని ప్రేమించాను అన్నాడు. మాటలు అర్థమవుతున్నాయా? ఏ ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నారు? ఇశ్రాయేలు ప్రశ్నించారు దేవుడిని, ఏ విషయం ముందు మమ్మల్ని ప్రేమించావంటే మీ నాన్న ప్రేమించాను. ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? మీ నాన్నని ఎప్పటి నుంచి ప్రేమించాను గుర్తుపట్టండి. మీ నాన్నకి జీవితం విలువ తెలియనప్పటి నుండి ప్రేమించాను. మీ నాన్న అక్కడికి పోయాడు, ప్రేమ అన్నాడు, ఎక్కడికి పోయాడు, రకరకాల పనులు చేశాడు. మీ నాన్న ఎన్నో కుప్పుగంతులు వేసినా ప్రేమించాను, నాన్నకు అబద్ధం చెప్పినా ప్రేమించాను. ఎంతకాలం ప్రేమించాను తెలుసా? తప్పులు సరిచేసి మార్చి మోసగాడిని ఇశ్రాయేలుని చేసేంతగా ప్రేమించాను. ఎంత ప్రేమించాను. ఒకవేళ మీ నాన్న చేసిన పనులకి ఆ రోజే నేను ఫైర్ అయితే, ఆ రోజే కోప్పడితే, ఈ రోజు నన్ను ప్రశ్నించడానికి మీరున్నారా? అది ఆయన ఆన్సర్ అక్కడ. నేనే కనుక మీ నాన్న లేకుండా చేస్తే, ఏ విషయం అందు ప్రేమించావంటే మీ నాన్న బలహీనతలున్నా ప్రేమించాను. ఆ భూభాగానికి పోయి ఆ లాభాను కూతుర్ని చూడకముందే దర్శనమిచ్చాను. ఆకాశానికి భూమికి మధ్య దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఒక నిచ్చెన చూపించాను. ఎందుకు? లైఫ్ ఏంటో చూపించాలని నేను చూపిస్తే రాళ్ళు కొప్పెట్టి బేతేలు దేవుడు అని పేరెట్టి పోయి ఆ అమ్మాయిని ప్రేమించాడు. ఎంతకాలం భరించాను గుర్తుపెట్టుకోండి. ఇది యాకోబుకి చెబుతున్న సమాధానం కాదు, నీకు నాకు చెప్తున్నాను. ఎందుకో తెలుసా? మన తండ్రులు మంచోళ్ళండి. మన పితరులకి ఈ దేవుడు తెలుసా అని అడుగుతున్నాను. మన ముత్తాతలకి ఈ దేవుడు తెలుసా? మన తాతలకి ఈ దేవుడు. ఈ సముద్రాలకి మొక్కేవారు మన తాతలు, ఈ చెట్లకు మొక్కేవారు మన తండ్రులకి నడుతున్నారు. మన పితరులకి ఈ దేవుడు తెలుసా? భరించాడు. గుర్తుపెట్టుకో. మన తాతల మంచోళ్ళు కాకపోయినా, మన ముత్తాతల మంచోళ్ళు కాకపోయినా, మన అయ్యల మంచోళ్ళు కాకపోయినా, వాళ్ళ దేవుని దృష్టికి అనుకూలంగా లేకపోయినా వాళ్ళని ప్రేమించి భరించి ఎందుకు చెప్తున్నా? వాళ్ళని ప్రేమించాడు కనుకే వాళ్ళ కొడుకు పుట్టాడు, వాళ్ళని ప్రేమించాడు కనుకే మీ నాన్న పుట్టాడు, మీ నాన్న ప్రేమించాడు భరించాడు కనుకే చెప్పు నువ్వు పుట్టావు. నువ్వు ఇక్కడికి వచ్చి కుర్చీలో కూర్చుని ఈ 4 మాటలు విని నీకు సంఘము, దైవజనుడు, ఈ సహవాసం, ఈ వాతావరణం అంతా నీకు ఇవ్వాలంటే, ఏ విషయం ముందు నన్ను ప్రేమించావంటే దేవుడు తిరిగిలేని ఆన్సర్ చెప్తాడు. నువ్వు పుట్టక ముందు నుంచి నీ పితరులను భరిస్తూ వచ్చాను గుర్తుపెట్టుకో అంటాడు ఆయన. ఏ విషయం ముందు ప్రేమించాలి నిన్ను? ఇశ్రాయేలు చెప్పాడు, పెదనాన్ని ఎందుకు ద్వేషించాను, మీ నాన్న ఎందుకు ప్రేమించాను? మీ నాన్నకి పెదనాన్నకి సమానంగా ఇద్దరినే ప్రేమించాను. కానీ మీ నాన్నకి సగ జీవితం దాటిన తర్వాత అర్థమైంది, మీ పెదనాన్నకి ఏ రోజు అర్థం అవ్వలేదు కనుక భక్తిహీనుల దేశమైన వాళ్ళ దేశాన్ని నక్కల పాలు చేసి పడేశాను అన్నాడు. అంతే, అతనికి అర్థం అవ్వలేదు. ముందు జ్యేష్ఠత్వాన్ని ఎవరికి ఇచ్చాను? మీ పెదనాన్నకి ఇచ్చాను. పూట కూటికి అమ్మేశాడు మీ పెదనాన్న. జీవిత విలువ తెలియలేదు. అన్యులతో తిరిగాడు, అన్యులు చేసుకుని తిరిగాడు. ఈ రోజుకి ఎందుకు మీ పెదనాన్న దేశం బాగుపడలేదు తెలుసా? అక్కడ రాస్తున్నాడు చూడండి. మలాకీ గ్రంథం చూడండి, ముగించేద్దాం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఇంకా మీకు బాగా అర్థం కాలేదు. 4వ వచనంలో 2వ మాట చదువుతున్నాను. 4వ వచనంలో 2వ మాట, వారు కట్టుకొను నేను వాటిని క్రిందికి పడదోయుదును, లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు. యాసావు దేశం ఏంటట? భక్తిహీనుల ప్రదేశము. యాసావు దేశం భక్తిహీనుల ప్రదేశము కనుకే వాళ్ళ కోటలు పడగొట్టాను, వాళ్ళ జీవితాలు అర్ధాంతరంగా పాడు చేసి వాళ్ళ కట్టుకున్నా మళ్ళీ పాడు చేస్తాను. ఎందుకంటే నన్ను గుర్తించిన రోజులు చెప్పండి, వాళ్ళు నేను గుర్తించను. ఇదే వ్యవహారం మళ్ళీ కళ్ళు నెత్తి మీదకి మీకు వచ్చాయి అన్నాడు. ఎవరిని? ఇశ్రాయేలు. చాలా విషయాల్లో ప్రేమించాను. ఒక విషయం చెప్తున్నాను, మీ నాన్నకి ముందు అర్థం అవ్వలేదు కానీ జీవితం తర్వాత అర్థమైంది. ఇదంతా చెప్పిన తర్వాత ఒక మాట అడుగుతారు, ఒక ప్రశ్న అడుగుతారు. ఆ ప్రశ్న ఏంటంటే, నేను త్వరగా చెప్పి ముగిస్తాను. ఆ ప్రశ్న ఏంటంటే, యాకోబుకి పావుని అడగలేదు, ఆడుకునే వస్తువుని అడగలేదు, దీవునే కదండి అడిగాడు, తప్పేంటండి అంటారు. నేను అడుగుతున్నాను, దీవుల మీద ఇష్టం ఉందే మంచిదే, దేవుని దీవులను కావాలని కోరుకున్నాడు మంచిదే, కానీ వెళ్ళే రూట్ ఉందో చూసారా? ఆ రూట్ మంచిది కాదు. ఇప్పుడు డబ్బులు సంపాదించాలని ఆశ ఉండడం మంచిదే, కానీ ఎలా పడితే అలా సంపాదించేద్దానంటే, వ్యభిచారం చేసి సంపాదించేస్తాను, సారామ్మ సంపాదించేస్తే నడుతున్నాను, అది నీకు కలిసి వస్తుందా? డబ్బులు సంపాదించాలని ఆశ మంచిదే, కానీ ఆ డబ్బుని ఎలా పడితే అలా సంపాదిస్తాను నువ్వు ఎంచుకునే రూట్లు ఉంటాయి చూసావా, అవి రాంగ్. గుర్తుపెట్టుకో. యాకోబుకైనా రెబెక్కమ్మకైనా ఈడు దేవుడి కోసం పెరగాలి, దేవుని దీవులను పొందుకోవాలని రెబెక్కమ్మ ఆలోచన మంచిదే.
యాకోబు ఆలోచన మంచిది, కానీ వాళ్ళు ఎంచుకున్న రూట్ ఎందుకు చూసారా? అబద్ధాల రూటు. భర్తను మోసం చేయడం, అన్నయ్యని మోసం చేయడం, ఆ వెళ్ళే రూట్ మంచిది కాదు. యాకోబుకి చిన్నప్పటి నుంచి దీవుల పిచ్చి ఉందంటే దీవుల పిచ్చి ఉంది. ఎలా దీవుల పిచ్చి ఉంది? చిన్న గ్రాఫ్ చెప్పి ముగిస్తాను. ఎలా దీవుల పిచ్చి ఉంది? ఎలా దీవుల పిచ్చి ఉందంటే, ఇస్సాకు అబ్రహాముకు పుట్టే సమయానికి ఇస్సాకు గారి వయసు ఎంత అండి? క్షమించండి, ఇస్సాకు గారు అబ్రహాముకు పుట్టే సమయానికి అబ్రహాం గారి వయసు ఎంత అండి? 100 ఏళ్ళు. ఎన్ని సంవత్సరాలు? 100 ఏళ్ళు. అబ్రహాం గారికి ఇస్సాకు గారు పుట్టే సమయానికి అబ్రహాం గారి వయసు 100 ఏళ్ళు. ఇస్సాకుకి 2 కొడుకులు పుట్టే సమయానికి ఇస్సాకు వయసు ఎంత? 60 ఏళ్ళు. ఎంత? 60. బాగా వినండి, లెక్క జాగ్రత్తగా వినండి, ఇది పెద్ద లెక్క ఏం కాదు, జాగ్రత్తగా వినండి. అబ్రహాముకి ఇస్సాకు పుట్టే సమయానికి అబ్రహాం వయసు 100 ఏళ్ళు. ఇస్సాకుకి వీళ్ళిద్దరు పుట్టే సమయానికి ఇస్సాకు వయసు 60 ఏళ్ళు. ఇప్పుడు బాగా వినండి, అబ్రహాముకి పుట్టిన కొడుక్కి 60 సంవత్సరాలు వస్తే అబ్రహాముకి ఎన్ని సంవత్సరాలు వస్తాయి? 108 సంవత్సరాలు వస్తాయి. బాగా వినండి, అబ్రహాం బతికిన టోటల్ ఎన్ని సంవత్సరాలు? మొత్తం బతికిన సంవత్సరాలు ఎంత? 175 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 175 సంవత్సరాలు. 175లో 160 పక్క తీసేయండి, ఇంకెన్ని సంవత్సరాలు ఉన్నాయి? 15 సంవత్సరాలు ఉన్నాయి. 15 సంవత్సరాలు బతుకున్నాడంటే గుర్తుపెట్టుకోండి, ఎక్స్ట్రా 15 సంవత్సరాలు బతుకున్నాడంటే ఇప్పుడు 60 ఏళ్ళు ఇస్సాకు వచ్చే సమయానికి ఎవరు పుట్టారు? ట్విన్స్ పుట్టారుగా, వీళ్ళిద్దరు పుట్టారు. ఇప్పుడు వీళ్ళిద్దరికీ 15 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కళ్ళ ముందు తాతయ్య గారు ఉన్నారా లేరా? తాతయ్య గారు ఎవరు చెప్పాలి? అబ్రహాం గారు. అబ్రహాం గారు ఒడిలో కూర్చోబెట్టుకుని, దగ్గర కూర్చోబెట్టుకుని, మరి ఎలా కూర్చోబెట్టుకున్నా పెట్టుకోకపోయినా తన పిల్లలకి దేవుణ్ణి గుర్చిన ఆశీర్వాదాలు పాఠాలు చెప్పాడు. ఎక్కడుంది చూస్తారు ఒకసారి? ఆదికాండం చూడండి ఒకసారి, 19వ అధ్యాయం. మీ ఇష్టం అన్నారు కదా మరి టైము, అందుకు ముగించేద్దాంలేండి. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఎట్లనగా అబ్రహామును గురించి చెప్పినది, తన తర్వాత తన పిల్లలను అడుగుతాను. అబ్రహాం గారికి ఎంతమంది పిల్లలండి? చెప్పాలి, ఒక్కడు. మరి తన పిల్లలేంటి అంటే ఇస్సాకు పిల్లలు కూడా చెప్పండి తన పిల్లలే. ఎబ్రిలకి వరుసలు ఎలా ఉంటాయో తెలుసా? వాయు వరుసలు ఎలా ఉంటాయంటే, కొడుకు పిల్లలను కూడా కొడుకులే అంటారు. తాతయ్యని మనం ఇండియాలో తాతయ్య అంటాం, ఇస్రాయేల్ ఎబ్రిలో తాతయ్య అనరు. నాన్న కూడా నాన్నే వాళ్ళకి, గుర్తుపెట్టుకోండి. అందుకే అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అంత. నిజానికి దావీదుకి అబ్రహాం ఏమవ్వాలండి? తాత ముత్తాత అవ్వాలి. కానీ దావీదుకి ఏమయ్యాడట? అబ్రహాం తండ్రి అయ్యాడు. అంటే ఇంకా మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. లోతు గారు తమ్ముడు కొడుకు. లోతు అబ్రహాము తమ్ముడు కొడుకు. అబ్రహాము తమ్ముడు కొడుకు. ఇప్పుడు లోతు అబ్రహాము తమ్ముడు కొడుకు అయితే లోతు ఏమవుతాడు? అబ్రహాంకి ఏమవ్వాలి? కొడుకు అవ్వాలి. కానీ కొడుకు అంటారు ఏమంటారు చెప్పనా? నా తమ్ముడు చెరపెట్టబడవని అబ్రహాం వినినప్పుడు నేను అంటున్నా, తమ్ముడు ఎలా అవుతాడు? తమ్ముడు కొడుకు ఇలాగే చెప్పండి, తమ్ముడే. అంటే వాళ్ళ వరుసలు అలాగే ఉంటాయి. మన ఇండియాలో కదా, మన సౌత్లో అక్క కూతుర్ని చేసుకుంటాం. కానీ కొన్ని ఏరియాలకు వెళ్ళండి, కొన్ని ఏరియాలు చెల్లిని చేసుకుంటారు. అలా ఎలా చేసుకుంటారంటే అలాగే చేసుకుంటారు. మన దగ్గర అక్క కూతురిని చేసుకుంటాం, అన్నయ్య కూతురిని చేసుకోం. కానీ వాళ్ళు అన్నయ్య కూతురిని చేసుకుంటారు. అది ఎలా? ఇప్పుడు అన్నయ్య ఎలా అంటాడు, అక్క కూడా అలాంటిదే కదండి, కానీ చేసుకుంటారు. ఇప్పుడు అన్నయ్య కూతురు మన కూతురు అయినప్పుడు అక్క కూతురు ఎందుకు కూతురు అవ్వదు? ఇప్పుడు ఇవన్నీ మొదలెడితే నన్ను సీ అంటారు, ఇవన్నీ వదిలేని పక్కెట్టండి. సరే పక్క పెట్టండి. విషయం అయితే ఏమైందంటే 15 సంవత్సరాలు అబ్రహాం గారు బతికాడు. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు. తన పిల్లలు అంటే ఇప్పుడు తన పిల్లలు అంటే ఎవరు? ఇస్సాకు ఒకటే కాదు, ఇస్సాకు పిల్లలు కూడా తన పిల్లలే. 15 సంవత్సరాలు తాతయ్య గారు ఏం నేర్పించుంటాడు చెప్పండి? నీతి న్యాయము. దేవుడు ఆశీర్వదించాలంటే నీతి న్యాయము వీటిని పట్టుకుని ఉండాలని ఇలాంటి సబ్జెక్టులు చెబితే ఆశీర్వాదం అనే సబ్జెక్ట్ ఎక్కింది ఎవరికి? చిన్నోడికి. చిన్నోడేమో దేవుడి పట్ల ఆసక్తి ఉంది, పెద్దోడికేమో చెప్పండి ఇద్దరికి సండే స్కూల్ పాఠాలు చెబితే, నేను అడుగుతున్నాను, ఇద్దరికి సండే స్కూల్ పాఠాలు చెప్తే వీడికి దేవుడు ఎక్కాడు, వీడికి దేవుడు ఎక్కలేదని మనం ఎలా అంటామో, ఇద్దరికి దేవుడి పాఠాలు చెప్తే ఈ అబ్బాయికి దేవుడు పిచ్చెక్కింది, ఆ అబ్బాయికి చెప్పండి తిండి పిచ్చెక్కింది. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? చిన్నోడే నాకు నచ్చుతాడు. అదేంటి మరి పుట్టకముందు ఎలా చెప్పాడంటే, పుడితే కానీ చెప్పలేని వాళ్ళు మనం చెప్పండి,
పుడితే కానీ, రామపత్రిక, పుడితే కానీ చెప్పలేని వారు మనం, పుట్టక ముందే ఎవడేం చేస్తాడో ముందే చెప్పేవాడు ఎవరిని. అది ఎలా చెప్పేస్తారు? మళ్ళీ ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ అక్రమ అన్యాయం అనకండి. ఎలాగంటే దేవుడు చెప్పాడు కనుక జరిగిపోదు, దేవుడు చెప్పాడు కనుక జరిగిపోదు, జరగబోయేది ముందే చెప్పాలి. అర్థమైందో లేదో? దేవుడు చెప్పాడు కాబట్టి జరగబోదు, ఇలా జరుగుద్దని దేవుడు ముందే చూస్తాడు కనుక దేవుడు చెప్తాడు. అంటే రేపేం జరుగుతుందో ఎవరేం చేస్తారో దేవుడికి ముందే తెలుసు కనుక చిన్నోడే రేపు పనికి వచ్చేవాడు అవుతాడు, చెప్పండి, పెద్దోడే పనికి రానాడు అవుతాడని మేలు కీడులు చేయకముందే పెద్దోడు కన్నా చిన్నోడు పనికి వస్తున్న వాళ్ళ అమ్మకి చెబితే ఇలా జాగ్రత్త పడాల్సిన ఇవిడ ఏం చేసిందంటే చెప్పండి, ఒకరికొకరు తెలియకుండా రహస్యాలు మాట్లాడుకుంటే నశించిపోయారు. ఎప్పుడు ఆశీర్వదింపడ్డారు చెప్పినా? హెచ్చించుకుంటూ ఆశీర్వదింపడరు, చెప్పండి, తగ్గించుకుంటూ ఆశీర్వదింపడతారని ఇంత సబ్జెక్ట్ చెప్పి అప్పుడు చెప్తున్నాడు ఇశ్రాయేలుకి, మీ నాన్న ఇన్ని బలహీనతల్లో ఉన్నా నేను చెప్పండి ప్రేమించాను. ఇశ్రాయేలు నేను ప్రేమించాను, తగ్గించుకున్నాడు కనుక మీ నాన్న ప్రేమించాను, ఇశ్రాయేలుగా మార్చాను, తగ్గించుకున్నాను కనుక ప్రేమించాను. తగ్గింపు లేదు కనుక ఇసిరేసాను మీ పెదనాన్ని, తగ్గింపు లేదు కనుక ఈ రోజుకి దేశాన్ని పక్కన పడేశాను. ఎవరు తగ్గించుకుంటారో చెప్పండి, ఆ దీనుడు ఎడలా చెప్పండి దినమెల్లా నా చేతులు చాపుతాను. ఇప్పుడు చదవండి, మొదటి పేతురుపత్రిక 5వ అధ్యాయం, మొదటి పేతురుపత్రిక 5వ అధ్యాయం, మొదటి పేతురుపత్రిక 5వ అధ్యాయం చదవండి. 4వ వచనమా 6వ వచనం చదవండి. దేవుడు తగిన సమయమందు, దేవుడు తగిన సమయం, యాకోబుకి తగిన సమయం వచ్చేంత వరకు హెచ్చించాడా? తగిన సమయం వచ్చేంత వరకు మిమ్ముల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దేన మనస్సుకులై ఉండను. చెప్పండి, ఎలా ఉండాలంటే దేవుడిని ఎవరిని హెచ్చిస్తాడు తెలుసా? తన బలిష్టమైన చేతుల కింద. ఇశ్రాయేలు తగ్గించుకుంటే హెచ్చిస్తాడు, తగ్గించుకోకపోతే చిత్తుగా కొడతాడు. యాకోబైనా తగ్గించుకున్నాడు కనుక హెచ్చించాడు, తగ్గించుకోకపోతే ఇంకా ఈడుస్తూనే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, యాసావు తగ్గించుకోలేదు కనుక వదిలేస్తాడు. ఈరోజు సంఘంలో మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, మీకు కూడా మనకు కూడా సంఘంలో తగ్గింపులు లేకపోతే ఏమవుతుంది చెప్పండి? అరణ్యమందు చెప్పండి నక్కల పాలు చేసి పడేస్తా అంటాడు. గుర్తుపెట్టుకోండి. రావండి, రేపు నుంచి రేపు సభకు రావండి అన్నారట. అని అడిగితే అన్నారట, మరి పాట ఇవ్వలేనప్పుడు ఎందుకు వస్తామండి అన్నారంట. పాట ఇవ్వకపోతే రారా? పాట ఇవ్వకపోతే రారా? పాట కోసం వస్తున్నావా? పాట ఇవ్వకపోతే రారు, పరార్థం ఇవ్వకపోతే రారు, వాక్యం ఇవ్వకపోతే రారు, పులిపేట మీద ఎక్కించి ఏదో గ్రీటింగ్ చెప్పమంటే రారు, గ్రీటింగ్ చెప్పమంటే ప్రసంగం చెప్తారు రారు, ఇవ్వాల్సిన పేట ఇవ్వకపోతే రారు. మళ్ళీ పాస్టర్ గారికి వార్నింగ్ ఇస్తారండి, ఈయన నాకేం చెప్పలేదు, జస్ట్ వినండి, అన్ని దగ్గర జరిగి గొడవలు చెప్తున్నాను. ఏమని చెప్తారంటే, ఇగో ఇలా అయితే కష్టమండి అంటారు. ఎన్నర్థం బెదిరించేస్తారు. రేపు మీటింగ్ ఎలా చేస్తారు? మేము చూస్తాం. ఏం చూస్తావు? నీ తలకే ఏం చూస్తావు? తగ్గించుకో. గుర్తుపెట్టుకో చెప్తున్నాను, తగ్గించుకోవాలి. సంసారం బాగుండాలంటే సంసారంలో తగ్గించుకోవాలి, స్నేహం బాగుండాలంటే స్నేహంలో తగ్గించుకోవాలి, సంఘం బాగుండాలంటే తగ్గించుకున్న సంఘాలని విశ్వాసుల్ని దేవుడు చెప్పండి హెచ్చిస్తాడు. హెచ్చించబడిన ఇశ్రాయేలుని అన్నాడు, ఇక రేపు నుంచి మీతో నేను చెప్పండి మాట్లాడిన. ఎన్ని సంవత్సరాలు మౌనంగా ఉండిపోయాడు? 400 సంవత్సరాలు మౌనంగా ఉండిపోయాడు. 400 సంవత్సరాలు మౌనంగా ఉండిపోయిన దేవుడు తన ప్రియ కుమారుడు ద్వారా మళ్ళీ మాట్లాడాడు. తన ప్రియ కుమారుడు ద్వారా ఇప్పుడు దేవుడు ఏమిస్తా అన్నాడు? యాకోబుకి జ్యేష్ఠత్వాన్ని ఇచ్చినట్టు జ్యేష్ఠత్వాన్ని ఇవ్వడం కాదు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నా జ్యేష్ఠుడైన కుమారుడిని మీకు బలిగా ఇచ్చేస్తున్నాను అన్నాడు. తన జ్యేష్ఠ కుమారుని మనం బలిగా ఇచ్చాడు. ఏమాత్రం అర్హత లేని యాకోబు కన్నా బొంకే స్వభావం ఉన్న మనల్ని సంఘముగా కట్టి తన జ్యేష్ఠత్వాన్ని మనకిచ్చేమన్నాడు తెలుసా? జ్యేష్ఠుల సంఘమా అని పిలిచాడు మనల్ని. ఆ రోజు తిండికి అమ్మేశాడు యాసావు, తిండికి అమ్మేశాడు తన జ్యేష్ఠత్వాన్ని. ఈరోజు సంఘాలని గుర్తుపెట్టుకోండి, చిన్న చిన్న వ్యసనాలకు అమ్మేశారో యాసావు కన్నా ప్రశ్నలు అవుతాం. గుర్తుపెట్టుకోండి, సంఘం అంటే జాగ్రత్త. క్రీస్తు జ్యేష్ఠత్వాన్ని మనకి ఇచ్చాడు, ఆయన కిరీటాన్ని మన భుజాల మీద పెట్టాడు. సంఘాన్ని జాగ్రత్త కాపాడుకోడు, ఎందుకంటే రక్తం ఇచ్చి సంపాదించాడు. ప్రతి ఏడాది మీరు ఉద్యోగ సభలు చేస్తున్నారు. ఉద్యోగ సభ అనగానే సభలోనే ఉద్యోగం కాదు, మన జీవితాల్లో చెప్పండి ఉద్యోగం రావాలి, మార్పు రావాలి. ఎవరేసారు కానీ అక్కడ ఇలా ఫోటోలు ఎలా వేసారు లైన్గా, చూసారు లేదో, కింద నుంచి పైకి తెలిసేసారు తెలియకేరో తెలియదు, కానీ ఎంత తగ్గించుకుంటే చెప్పండి అంత పైకి వెళ్తారు, ఎంత హెచ్చించుకుంటే చెప్పండి ఎలాగెళ్ళారో చెప్పండి
అలాగే కింద. అది స్పీకర్ అయినా నేనైనా ఎవరైనా గుర్తుపెట్టుకోండి, తగ్గించుకున్న వాళ్ళ దేవుడు తన బలిష్టమైన చేతుల కింద తగ్గించుకున్న దేన మనసు గల వారిని ఎదిరిస్తాడు. 5వ వచనం చదవండి, భయమేస్తుంది. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని వల్ల దేన మనసు అని వస్త్రం ధరించుకోండి. దేన మనసు అని వస్త్రం అంటే, దేన మనసు అని వస్త్రం అంటే అది ఎక్కడో షాపులో అమ్ముతారు అనుకోకండి. దేన వస్త్రం అంటే నీ మాటల్లో, నీ పద్ధతిలో పొల్లెట్టే మాటల్లో మాట్లాడకూడదు. నీ మాట సమాధానపరిచేలా ఉండాలి. నువ్వు వస్తే ఈడుంటే అన్నీ బాగుంటాయని చెప్పుకో, ఈడు వచ్చేటంటారా బాబు అనుకోకూడదు. గుర్తుపెట్టుకోకండి, జాగ్రత్త. ఈడు వచ్చేటంటారా అనుకోకూడదు. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఏంటి, ఎక్కడుంటే అక్కడ సమాధానంగా ఉండాలి, దేన మనసు ఉండాలి. వస్త్రం అంటే ఒక మంచి సొక్కా వేసుకుంటే ఎక్కడ కొన్నారు సార్ అని ఎలాగైతే అడుగుతారో, వస్త్రం లాగా నీ దీనత్వం కనబడాలట. గుర్తుపెట్టుకోండి. కిందికి అంటున్నాడు అని వస్త్రం ధరించుకోండి, అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపించింది. ఎవరిని ఎదిరిస్తాడట? మాట అదుపు లేనివాడిని, కళ్ళు నెత్తికెక్కినవాడిని, పేదల్ని ఎక్కిరించేవాడిని, సంఘం భయం లేనివాడిని, దేవుడిచ్చిన జ్యేష్ఠత్వపు విలువలు కాపాడలేని వాళ్ళని, అహంకారులని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఎదిరిస్తాడు. ఎవరికి తన కృపను చూపిస్తాడు? దేన మనస్సులకు తన కృపను అనుగ్రహిస్తాడు. ఇప్పుడు చెప్పండి, మీరు ఇశ్రాయేలులాగా కళ్ళు నెత్తికెక్కిపోయాడు అని మనకి ఇశ్రాయేల్ని ఎలా డీల్ చేశాడో చెప్పండి. నేనైనా నిన్నైనా అలానే డీల్ చేస్తాడు. ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే దేన మనసు కలుగుంటారో వాళ్ళ మీద ఆయన కళ్ళు ఎప్పుడు ఉంటాయి. అలాంటి మారు మనసు పొందిన యాకోబు లాంటి వారిని ఇశ్రాయేలుగా చెప్పండి మార్చేస్తాడు. ఈ ఇశ్రాయేలు మనకున్నాడు, కొత్త నిబంధన ఇశ్రాయేలు, ఆయనే నజరాయుడైన యేసుడు. ఈ ఇశ్రాయేలు మనకు తగిన ఇశ్రాయేలు. మనకి యాకోబు మోల్డో కదా నాకు తెలియదు, కానీ ఈ ఇశ్రాయేలు మాత్రం మనకు సరి అయిన మోల్డ్. ఎందుకంటే ఈ ఇశ్రాయేలు పిల్లలు అరణ్యంలో శనిగారు, ఈ క్రొత్త నిబంధన ఇశ్రాయేలు నా తండ్రి చిత్తము సిద్ధించుటయే నాకు ఆహారం అన్నాడు. ఈ ఇశ్రాయేలుని చూడండి, మీ సంఘాలు బాగుంటాయి, మీ సంసారాలు బాగుంటాయి, మీ స్నేహాలు బాగుంటాయి, మీ జీవితంలో సమాధానం దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన సంగతులు విన్నారు తండ్రి. విన్నవారు ధన్యులు తండ్రి. వారి మాటలను తండ్రి వారు గ్రహించకపోతే వారి ఆత్మలకు వారే ఉత్తరవాళ్ళు. మేము తిరిగి వెళ్తున్నాం, మమ్మల్ని క్షేమంగా నడిపించండి. మీ దయ, మీ కృప మాకు అనుగ్రహించండి. స్థానిక దైవజనుల్ని, పెద్దల్ని అందరినీ తడుపు చేతులకు అప్పగిస్తున్నాం. తల్లి ఎలా ఉండాలో, తండ్రి ఎలా ఉండాలో, బిడ్డలు ఎలా ఉండాలో, సంఘం ఎలా ఉండాలో, జ్యేష్ఠుల సంఘము తండ్రి తమ హక్కులు ఎలా కాపాడుకోవాలో, మాట తండ్రి ఎదిరించి మాట్లాడితే జీవితాలు తండ్రి అరణ్యము పాలు ఎలా అయిపోతుంది తండ్రి, అన్ని విషయాలు మాకు చూపించారు. విన్నవారు ధన్యులు, విని గ్రహించి వాడి ప్రకారం జీవించేవారు మరి ధన్యులు. మేము తిరిగి వెళ్తున్నాం, క్షేమంగా నడిపించండి. మీ బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తూ సమస్త మహిమ ఘనత మీకు ఆరోపిస్తున్నాం. మమ్మల్ని సతులుగా భావించి మమ్మల్ని హేళన చేసి మా మీద చెడ్డ మాటలు పలికిన వారు ఎవరైనా ఉంటే క్షమించండి. వారిని మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.